సో మీ ఉద్దేశం ప్రకారం అది ఏమంటారు, మీ ఒక హయ్యర్ పవర్తో క్రియేట్ చేసుకుని ఒక కనెక్షన్ అంటారు, సంబంధం. అది ఉందని ఎవరు చెప్పారు మీకు? అంటే హౌ డూ యూ నో? ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిటరేచర్ అంటూ లేదనుకోండి, ఎట్లా తెలుస్తుంది? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడు అనుకో, ఒక కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో అసలు ఒక పిచ్చెక్కిపోతారు అతను చూస్తే. ఎక్కడ సార్ కామన్ మ్యాన్ అదే వాళ్ళ వైఫ్కి వాళ్ళ పిల్లలకి ఏముండదు అట్లా కామన్ అనిపిస్తారు. సో ఇప్పుడు మనకి ఎంత దూరం ఉంది అనుకుంటే అంత హయ్యర్ పవర్, ఎంత మనం లూప్లో ఉంటే అట్లా కనిపిస్తుందేమో. ఒకవేళ దాంతో నిజంగా అక్వెంటెన్స్ ఏర్పడితే ఈవెన్ కోహినూర్ డైమండ్ కూడా మీ ఇంట్లో ఎల్లకాలం ఉంటే చింతకాయ దంచుకుంటారేమో. అంటే ఎట్లా తెలిసింది మీకు హయ్యర్ పవర్ అని? వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు అనుకో, హౌ డు యు నో? అంటే లిటరేచర్ లేదు, వేరే వాళ్ళు చెప్పిన వ్యాఖ్య లేదు, మీకు ఎట్లా తెలుస్తుంది? స్వతహాగా అనుభూతి చేసుకుంటే తెలుసు. హయ్యర్ పవర్ని ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు దాన్ని? అంటే దాన్ని ప్రభావితం చేసే దాన్ని బట్టి అంటారు. అంటే నేను అడుగుతున్నది ఇంకా ప్రిసైజ్గా ఏంటంటే, మీకు లిటరేచర్ లేదనుకోండి, ఒక వ్యక్తి మీకు అసలు ఏమీ చెప్పడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రపంచంలో ఇది బెస్ట్ ప్లేస్ అని నేను ఎప్పుడు చెప్పలేదు మీకు. అలా చెప్పి 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 అప్పుడు అది బెస్ట్ ప్లేస్గా మీకు కనిపిస్తుంది. చెప్పకపోతే ఉదాహరణకు ఒక ముసల్మాన్కు మక్కా కనిపిస్తుంది, అట్లా ఒక హిందువుకు తిరుపతి బాలాజీ కనిపిస్తుంది, అట్లాగే ఇంకెవరకు ఏదో ప్రదేశం కనిపిస్తుంది. నిరంతరం ఒకటి ఆలోచిస్తే ఒకటి అట్లా కనిపిస్తుందా? ఎవ్వరు చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది? హౌ డు యు నో? ఎవరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను చెప్తున్నా, నాకు చలికాలం తెలుస్తుంది, ఎవరు చెప్పక్కర్లేదు. ఒక సహజ స్పందన ఉంది, నాకు పండగ ఎప్పుడు తెలియలే. ఐ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఏ ఫెస్టివల్ ఇన్ మై లైఫ్. అది ఎవరో చెప్తే తెలుస్తుంది ఉగాది అని. నాకు ఎప్పుడు తెలియలేదు ఉగాది రోజు ఇప్పటి వరకు, నేను సత్యం చెప్తున్నాను. కానీ నాకు ఎవ్వరు చెప్పినా చెప్పకపోయినా చలికాలం తెలిసింది, ఎండాకాలం తెలిసింది, వర్షాకాలం తెలిసింది. సో ఐ సెలబ్రేటెడ్ దెమ్. అంటే నా యొక్క సెన్సెస్లో ఉన్నాయి, తెలుస్తున్నవి ఇవి. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి గురించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు, అతను హయ్యర్ రిల్మ్లో ఉన్నాడా లేకపోతే కామన్ మ్యాన్ అని ఎట్లా తెలుస్తుంది? అతనికి సంబంధించిన ఏ సమాచారం లేదు, జీరో. తన వ్యవహారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. నటిస్తే ఇక రియాలిటీలో చూడాల్సింది. ఎట్లా అంటే దానికి ప్రమాణం ఏమిటని అడుగుతున్నా. ప్రమాణం అంటే ఎట్లా తెలుస్తుంది అట్లా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు విషయం, ఇప్పుడు మీలో ఎంత సత్తా ఉంది అనేసి మీ దగ్గర కూర్చుంటే ఆ విషయాన్ని పంచుకుంటే వ్యవహారంలోకి వస్తే దాన్ని బట్టి నాకు కాస్త అవగాహన ఉన్నప్పుడు అవును ఇది సూపర్ మెటీరియల్. నేను చెప్పే దాంట్లో కల్పనకి స్కోప్ లేదు. అంటే అగేనెస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్. ఇమాజినేషన్ ఎంత గొప్పది, ఇమాజినేషనే. ఇక్కడ లేనిది ఎక్కడో ఉంది అనుకొని మనం జర్నీ చేసినంతసేపు నీకు ఎన్చాంటింగ్ ఉంటుంది. అంతెందుకు, మన ఇల్లు ఎప్పుడు బాగుండదు, థియేటర్ ఎప్పుడు బాగుంటుంది. కానీ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హోమ్ ఓన్లీ. సో అందుకని నేను నా జీవితంలో ఇమాజినేషన్కి, అంటే జీవించడానికి ఊహ అవసరం లేదు. ఒక సినిమా కథ రాయాలంటే ఊహను వాడుకో, సో ఇప్పుడు జీవించడానికి మనం ఇమాజినేషన్ ఆధారం చేసుకొని దానికి ఒక మెడిటేషన్ అని పెట్టి మనం నిరంతరం దాన్నే కల్పన చేస్తూ దాన్నే కల్టివేట్ చేస్తున్నాం అనుకో, ఖచ్చితంగా అది రియాలిటీగా అనిపిస్తుంది మనోఫలకంలో, అందులో ఏ సందేహం లేదు. అటు ఆ ఇమాజినేషన్ లేకపోతే మనం ప్రాక్టికల్గా ఎట్లా ఒక స్టెప్ తీసుకుంటాం అంటే, ఇప్పుడు నేను ఒక ఫర్ సపోజ్ చెప్తున్నాను, నేను ఫార్మింగ్కి వెళ్తున్నాను. సో రేపు పొద్దున నేను ఫార్మింగ్లో ఇలాంటి స్టేజెస్ తీసుకురావాలని నాకు ఒక ఇమాజినేషన్ లేకపోతే, ఇమాజినేషన్ కాదు, ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా దాన్ని పెట్టగలుగుతా? అక్కడ కన్స్ట్రక్టివ్ ఇమాజినేషన్ వేరే ఉంది, ఇమాజినేషన్ వేరే, విజన్ వేరే. ఇప్పుడు ఇమాజినేషన్ అంటే నీ మైండ్ ఒక కోతిలాగా ఏది పడితే చెప్తుంది. కానీ విజన్లో మీరు ఒక ఆర్డర్లీగా తీసుకొస్తారు ఇమాజినేషన్. అంటే మీ యొక్క ఇమాజినేషన్ని స్టెప్ వైజ్ మీరు పేపర్ మీద పెడతారు, అప్పుడు అది ప్రాక్టికల్లోకి వస్తుంది. సో ఏ ఊహ కాదు, అది విజన్. అది అంటే
అంటే ఆ మధ్యలో అంటే అంటే ఇప్పుడు నేను అనుకున్నా, మీరు అన్నారు కదా, నిన్న నేను ఆర్గానిక్ ఫార్మింగ్కి వెళ్ళబోతున్నా, నేను పేపర్ మీద పెట్టుకున్న దానికి, సో నేను ఒక ప్లాన్ చేసుకున్నాను, ఓకేనా. బట్ స్టిల్ ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఏదేమైనా మీరు అసలు అది చేయవలసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఆల్రెడీ అది చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ స్టిల్ మనకు అంటే చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే చేసే వాళ్ళలో సక్సెస్ చేసే వాళ్ళు ఉంటే అసలు విలేజ్ లో ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు నేను చెప్పేది ఇప్పుడు మీరు కొత్త దాన్ని సృష్టించట్లే, అది అయితే ఉన్నదాన్ని మీరు ఇంకాస్త మాడిఫికేషన్ చేసి ఏమైనా చేసుకోవచ్చు, అంతవరకు అయితే ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, అసలు ఫోన్ భూమి మీద ఎప్పుడు లేదు. ఫోన్ తయారు చేయాలనుకున్నవాడు మొట్టమొదట వాడు థాట్ ప్రాసెస్ ఉంటుంది చూశారు, అక్కడ విజన్ ఉపయోగపడుతుంది. అదర్వైజ్ మిగతాదంతా ఎవరో చెప్పిన దాన్ని మీరు పట్టుకొని మీరు దాన్ని కల్టివేట్ చేస్తూ ఉన్నారు, నిరంతరం ఆలోచిస్తున్నారు, మీరు దాన్ని అంటే మీకు వర్తమానం బాగాలేదని మీరు నిరంతరం చెప్తున్నారు. అసలు అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అకార్డింగ్ టు దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ మెడిటేషన్ ఏంటంటే వర్తమానం బాగాలేదు అసలు. అంటే ఈ క్షణం ఏదైతే మనిషి అనుభవిస్తున్నాడో అది బాగాలేదు. బాగుంది, అబ్సల్యూట్లీ బాగుంది, నీ ఛాయిస్ వల్ల బాగాలేదు. నా ఛాయిస్ బాగానే ఉంది అంటే ఓకే ఫైన్, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఓన్లీ నా ఛాయిస్ తోటి నేను వెళ్తే ఓన్లీ నేను ఒక్కనే ఉండ కదా ప్రపంచంలో, నా ప్రపంచంలో చాలా మంది ఉంటారు కదా. సో బట్ వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు మీరు అన్నది నేను ఎగ్జాక్ట్ మీరు అన్నది నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు నేను ఫర్ సపోజ్ చెప్తాను, నేను ఇక్కడ ఈ విలేజ్లో ఉన్నాను ఫ్యామిలీలో, ఇప్పుడు నేను అనుకున్న పాయింట్ నాకు అందరికీ ఆరోగ్యం కావాలనుకుంటున్నాను ఫర్ సపోజ్ చెప్తున్నా. సో నా విజన్ బాగాలేదు అంటున్నారు, బట్ నాకు ఇన్పుట్ కరెక్ట్గా లేదు కదా, ఆటోమేటిక్గా నా హెల్త్ బాగుండదు కదా. సో ఇప్పుడు నేను ప్రజెంట్ నేను బాగానే ఉందనుకొని తింటున్నానేమో మేబీ ఈ టేస్ట్ ఉందని, బట్ అది రేపు డౌన్ లైన్ ఒక 2-3 years నాకు ఏదో హెల్త్ ఇష్యూస్ వచ్చి ప్రాబ్లం వస్తే మేబీ ఆ రోజు నా ఇమాజినేషన్ నేను కరెక్ట్గానే ఉన్నా అనుకున్న ఆ రోజు వర్తమానం ఇప్పుడు ఫ్యూచర్కి వచ్చేసరికి తప్పు అయిపోతుంది కదా. మళ్ళీ వర్తమానంలో అడ్రస్ చేయవలసిందే. ఇప్పుడు సేమ్ కార్ డ్రైవింగ్ లాగా, ఇప్పుడు నేను కరెక్ట్గానే వెళ్తున్నాను, తప్పు తెలిసింది, తప్పు అని తెలిసిన తర్వాత మీరు చేయరు కదా. సో అది అక్కడికక్కడే కరెక్ట్ చేయబడుతుంది. నేను చెప్తున్నది అసలు ప్రాక్టికాలిటీకి స్కోప్ లేకుండా కంప్లీట్గా మీరు ఇమాజినేషన్ రీల్లోనే జీవిస్తున్నారు అనుకో, దేర్ ఇస్ నో కమింగ్ బ్యాక్. దీనికి ఒక చిన్న కొత్త ఫ్రేజ్ ఒకటి నేను రాసింది నా పుస్తకంలో, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ, ఆలోచన ఆచరణ అయి ఆలోచన అంతం కావాలి. మీరు ఆలోచిస్తున్నంత కాలం ఆచరణకు స్కోప్ లేదు. ఉదాహరణకి ఈ ఇంటర్ డ్రెస్ చెప్పడానికి నేను 100 పేజీల ఒక మ్యాటర్ అయితే 1000 పేజీల పుస్తకం ఇచ్చాను అనుకో, మీరు ఎప్పుడు రాలేరు. క్లుప్తంగా ఉన్నప్పుడే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఇన్ని వేల వ్యాఖ్యలు ఉన్నాయి అనుకో, ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్. నీకు లైఫ్లో ఎప్పటికీ సంశయం ఉంటుంది. ఈ క్షణాన్ని అనుభవించు. యాక్సెప్ట్ చెయ్యి, దాన్ని కరెక్ట్ చేస్తే చెయ్యి, లేదా సాధ్యంగా అయితే పక్క తప్పుకో. ఇప్పుడు ప్రకృతిలో నువ్వు ఒక్క చెట్టు నాట, నాకు తెలియదు, నువ్వు అడిగిన దానికి నా స్థితిలో జవాబు చెప్తున్నా. మార్గనిర్దేశం ప్రకృతిని ఏమని నేను చెప్తున్నది, ఇది ఫిలాసఫీ కాదు. ఇప్పుడు జస్ట్ ఈ ప్రకృతిలో మనిషిని పక్కకు తీసి, అంటే ఊరికే జస్ట్ హైపోథెటికల్లీ ఒక్కసారి మనిషిని పక్కకు తీసేసి ఈ ప్రకృతి ఎంత బాగుంటుంది తెలుసు. ఒక కోతి కానీ ఒక జింక కానీ అది జీవితంలో ఒక్క చెట్టు నాటదు, కానీ ఒక్క చెట్టు పీకదు అది. సో అది హ్యూమన్ నేచర్ అవ్వాలి. నువ్వేమి కోఆపరేట్ చేయక ఎవరికి, నువ్వు ఎవరికి ఏ జీవితాన్ని మార్చే ఉద్దేశం, నువ్వు స్థిరంగా నిలబడచ్చు. తెలుసు, చూసిన నేను, గుర్తుంది. ఏదన్నా కొంచెం వస్తుందేమో నాకు ఇవాళ అంటే మీరు అన్న ఇమాజినేషన్లో నేను ఒక 5-6 years నుంచి బతుకుతున్నా. అంటే చేంజ్ చేద్దాం ఏమన్నా థింగ్స్ అనుకుంటున్నా, ఇమాజినేషన్లో నా అయిపోయినా. బట్ ఎప్పుడన్నా మీ ఇమాజినేషన్ పేపర్లో పెట్టారా? పెట్టాను, బట్ అక్కడే ఉండిపోయింది, అది కూడా అక్కడే ఉండిపోయింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు నేను మీకు ఒక గమ్మత్తి అన్న ఐడియా చెప్తా. ఎవరైతే కంటిన్యూస్గా ఆలోచిస్తారో వాడికి ఏ ముక్తి లేదు, మోక్షం లేదు. వాళ్ళకి డిస్కస్ చేసేవాళ్ళు కావాలి, ఎప్పుడు గుర్తుపెట్టుకో. బికాజ్ వాళ్ళు మైండ్ ఇంకో మైండ్ ఎత్తుకులాడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ఫార్మింగ్ చేయలేదు, బట్ దే డిస్కస్ ఫార్మింగ్ టూ మచ్. రెండో వాడేవాడు కొంత ఆలోచించి పొలంలో కొంత పని చేసిండు, వాడు ఆలోచించింది కొంచెం అటు ఇటు అయిందని పొలంలో పని చేస్తే తెలిసింది, మళ్ళీ ఆలోచనలో మార్పు వచ్చింది, మళ్ళీ అవగాహనతో మళ్ళీ పని చేసిండు, మళ్ళీ ఇంకేదో ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లా చేయగా 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 ఒకరోజు ఆలోచన ఎండ్ అయిపోతుంది, అనుభవం మిగులుతుంది అన్నట్టు.
అది నీ లైఫ్లో జీవితంలో నువ్వు ఆలోచించవు. ఎప్పుడన్నా బండి ఎట్లా నడపాలని ఆలోచించినవి ఈ మధ్య నువ్వు? అన్ని సంశయాలు క్లియర్ అయినాయి బండి విషయంలో. సో జీవితంలో సంశయం ఎందుకు ఉంటుంది అంటే ఓన్లీ సైకలాజికల్ రిల్మ్లో ఎవరైతే స్పిరిచువాలిటీని చూస్తున్నారో, ఎవరైతే లైఫ్ని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇరుక్కొని పోతారు. వాళ్ళు ఏ విషయంలో అయినా ఓన్లీ నీ మైండ్ అనే రిల్మ్లో నీ జీవితం అంతా గడుస్తుంది అనుకో, ఇప్పుడు విముక్తి లేదు. నువ్వు డిపెండెంట్గానే ఉంటున్నావు సిద్ధాంతం మీదనో, మనిషి మీదనో, ఒక పుస్తకం మీదనో, ఒక వ్యాఖ్య మీదనో. నువ్వు ఫ్రీడమ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తావు. ఇది ఎలా ఉందంటే ఎవరో చెప్పారు కట్టెలో సంకలు థింగ్స్ దెన్ అంటే ఇప్పుడు మీరు అన్నారు ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ రావాలంటే కొన్ని థింగ్స్ బ్రేక్ చేయాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దేన్ని ఒక దాన్ని నమ్మడానికి కారణం ఏమిటి అసలు? అది నా ఫస్ట్ క్వశ్చన్. అంటే నీకు ఒక సిద్ధాంతం ఎందుకు అసలు? ఇప్పుడు ఈసారి ఒక దాన్ని నమ్ముతున్నారు అనుకో, ఇన్ని సంవత్సరాల్లో అసలు పట్టుకోవాల్సిన అంశం ఏమిటి అసలు? ఒకవేళ అది పట్టుకుంటే ఆ సంస్థతో నీకేం పని? ఇంకా ఇప్పుడు నీకు విషయం అర్థమైంది, డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకున్నావు, డ్రైవింగ్ స్కూల్తో నీకు సంబంధం ఉండటానికి వీల్లేదు. హాస్పిటల్కి వెళ్ళావు, ఆరోగ్యం వచ్చింది, యూ నెవర్ విజిట్ హాస్పిటల్ అగైన్. ఆధ్యాత్మిక ఆశ్రమం కూడా నీకు లైఫ్ కంప్లీట్ లిబరేట్ అయితే, లిబరేషన్ ఫ్రమ్ గురు, లిబరేషన్ ఫ్రమ్ ఆశ్రమ్, లిబరేషన్ ఫ్రమ్ సిద్ధాంతం ఆల్సో షుడ్ బి రిక్వైర్డ్. అదర్వైజ్ నువ్వు ఇరుకపోయినవని నువ్వు తెలుస్తూనే నీ చచ్చే వరకు నీకు సపోర్ట్ కావాలి, సైకలాజికల్గా నీ కాళ్ళకు కట్టెలు కావాలి, లేకపోతే నువ్వు నిలబడలేవు. ఇప్పుడు ఎవరైతే ఒక సిద్ధాంతంలో ఉన్నారో అనివార్యంగా ఒకటి చేస్తారు బాస్, ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్కి వాళ్ళకి ఆ మనుషుల సపోర్ట్ అవసరమవుతుంది. బికాజ్ ఒంటరిగా ఉంటే పిచ్చెక్కుతుంది. ఒకవేళ ఈ భూమి నుంచి ఆ సిద్ధాంతం డిసెపర్ అయిపోయింది అనుకో, ఏం చేయాలో తెలియదు నీకు. ఒక చార్లీ చాప్లిన్ సినిమా ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, సగం దూరం పోయింది, అడ్రస్ కొట్టుకుపోతుంది గాలికి, ఎటు పోవాలో తెలియదు ఆ మంచుకొండలు. ఇప్పుడు నా పర్పస్కి నేను మీకు చెప్తాను. అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు మాకు వెళ్ళేది ఇటు, నేను నాది అనుకుంటున్నాను సాఫ్ట్వేర్ను అది పక్కన పెట్టి నేను ఏమనుకుంటానంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండాలంటే ఎన్విరాన్మెంట్ బాగుండాలనుకుంటున్నాను. ఇది బాగుంటేనే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందన్నది నిజం కదా. బట్ ఇప్పుడు వర్తమానంలో మీరు అన్నట్టు నేను హ్యాపీగానే ఉన్నాను అనుకుంటే, హ్యాపీగా ఉండడం అనుకోవడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా నీకు తెలుస్తుందా? అంటే హ్యాపీగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావా తెలుస్తుందా? బట్ నెక్స్ట్ జనరేషన్ కూడా మనకు అంతే, అది నీకు తెలియదు. మనం ఇప్పుడు అన్ని పాడు చేసిపోతే నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఏది పాడు చేయలేవు ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఓన్లీ నీ అజంప్షన్ అంతే. ఎందుకు అసంప్షన్ అవుతుంది అన్న? ఏకకాలం ఇప్పుడు ఇప్పుడు 50 సంవత్సరాల్లో ఒకవేళ వెహికల్స్ వల్ల పొల్యూషన్ వచ్చింది, ఇంకేం పాడింది చెప్పు కొంచెం. నేను ఎగ్జాక్ట్ మీరు కరెక్ట్ పాయింట్ నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు నాకు 35 years, నేను ఇదే తక్కువ విలేజ్లో పెరిగిన. నేను మేబీ నేను చిన్న ఉన్నప్పుడు ఇక్కడ టెంపరేచర్ మేబీ మ్యాక్స్ టు 35 to 40 ఉండేది. ఈరోజు 50 టెంపరేచర్ అయింది. సో 10 degree టెంపరేచర్ పెరిగింది. ఒకప్పుడు వితౌట్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ లేకుండా ఈ ఊళ్ళో పంటలు పండేది. అంటే 30 years బ్యాక్ జస్ట్ మేబీ 10% యూజ్ చేశారు, ఈరోజు 90 to 100% యూజ్ చేశారు. సో చేంజ్ రాలేదని అనుకోవడం భ్రమ. నేను అంటలేను, అట్లా అంటలేను. అది ఓవరాల్గా వరల్డ్ వైడ్ ఫెనామినాల్లో చాలా మారుతుంది. ఇప్పుడు అందులో ఊరోళ్ళ పాపం కూడా ఏం లేదు. ఇప్పుడు అంతెందుకు అందరు మొబైల్ వాడుతున్నారు. మొబైల్ వాడితే ఆ నెట్వర్క్ ఇష్యూస్ వస్తున్నాయి, దానివల్ల నీకు బ్రెయిన్ హ్యామరేజ్ వస్తుంది, లేదా భవిష్యత్తులో వస్తుంది. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ చెప్తావు? నేను దాని యూసేజ్ తగ్గించుకుంటాను. నువ్వు తగ్గియొచ్చు, నెట్వర్క్ ఉంది మొత్తం, నువ్వేం చేస్తావు దానికి? నువ్వు దానికి నేను పొల్యూషన్ ముక్కు మూసుకుంటా అంటే పక్కనే ఫ్యాక్టరీ ఉంది, ఏం చేస్తావు? బట్ అలానే అనుకుంటూ పోతే ఓకే అట్లా అనుకోవట్లే. నేను అదే చెప్తున్నా, ఇట్లాంటి వాటిని డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి వ్యవస్థ మళ్ళీ పనిచేస్తూనే ఉంటుంది, మళ్ళీ అవేర్నెస్ ఇస్తూనే ఉంటుంది. నువ్వు చేయవలసిందల్లా నువ్వు డ్యామేజ్ చేయకు, నీ చుట్టుపక్కల నువ్వు కొందరికి అవేర్నెస్ ఇ, అందుకని కట్టర్గా మారకు. అంటే మళ్ళీ అదొక పొల్యూషన్. ఇప్పుడు నాదే సత్యం అనుకునేవాడు వాడు బేసికల్ గా కరప్ట్ చేస్తున్నాడు. నువ్వు హంబుల్ గా చెప్పడం వరకే నీ డ్యూటీ. మీరు అన్నది వాస్తవం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు నేను అగ్రికల్చర్ కూడా కొత్తగా చేసేది ఏం లేదు, ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకప్పుడు పాలేకర్ వచ్చి అన్నీ చెప్పాడు. మన ఈ మధ్యలో మోహన్ చందన్ అని బెంగళూరు నుంచి వచ్చి మన హైదరాబాద్లో మన మీటింగ్ పెట్టిండు. చూస్తే ఏం లేదు, జస్ట్ అది కాపీ జస్ట్ ఉన్నది అది కొంచెం. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, యు గో అండ్ డు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్, ప్రాక్టికల్ గా చేయవలసిందే. ఇది ఆలోచిస్తూ కూర్చునేది కాదు. ఇప్పుడు మొత్తం భూమి మీద ప్రతి దాంట్లోనూ ప్రాక్టికాలిటీ థింకింగ్ కొంత, ప్రాక్టికాలిటీ కొంత, థింకింగ్ కొంత, మళ్ళీ అప్డేటెడ్ ప్రాక్టికాలిటీ, మళ్ళీ అప్డేటెడ్ ప్రాక్టికాలిటీ నుంచి మళ్ళీ అప్డేటెడ్ థింకింగ్, అట్లా థింకింగ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ విషయంలో థింకింగ్ ఎండ్ అయింది. ఒక 50 ఏళ్ళు ఆలోచించారు, ఫైనల్గా ఒక
ఎస్టాబ్లిష్డ్ టెక్నాలజీ మన కళ్ళ ముందుకుంది. నెక్స్ట్ నువ్వు ఫోన్ కంపెనీ పెట్టాలంటే నువ్వు దేనికోసం వెతుకులాడుకోక్కర్లేదు. ఇట్స్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ మెకానిజం ఉంది. నువ్వు దాన్ని కొంచెం మార్పులు చేర్పులు లోగోలు గీగోలు డిజైన్ చేసుకుని ఇంటర్ఫేస్ మార్చుకుంటే ఫోన్ బయటకు వచ్చేస్తుంది. సో కొత్తది సృష్టించినప్పుడు నువ్వు సరైన కార్యాచరణ ఏమిటి అని నువ్వు ఆలోచించి దాన్ని ప్రాక్టికల్గా చూస్తేనే దాని రిజల్ట్ నీకు మళ్ళీ తెలుస్తుంది ఆలోచనలో. ఇప్పటి వరకు భూమి మీద అన్ని విషయాల్లోనూ థింకింగ్ అండ్ ప్రాక్టికాలిటీ రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ పోతున్నాయి, ఒక ఆధ్యాత్మికతలో తప్ప. స్పిరిచువాలిటీ ఇప్పుడు ఓన్లీ థింకింగ్ రంగంలోకి పరిమితం అయిపోయింది. అసలు మన ఆధ్యాత్మికత సనాతన ధర్మంలో అసలు థింకింగ్కి ఇంత వాల్యూ ఎప్పుడు లేదు. ఏదో ఒక దాన్ని పట్టుకొని నువ్వు ప్రాక్టికల్గా దాన్ని టెస్ట్ చేసి చూసుకో. సో కర్మశూన్యతకి ఎప్పుడు మనం అంటే నీ బాధ్యతలను విస్మరించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ద్వేషించి అంటే నాకు దేవుడిని నమ్ముకొని బట్ నేను గుడికి వెళ్ళి పెట్టుకొని కొబ్బరికాయ కొట్టాలి ఇలాంటి థింగ్స్ ఉండే. బట్ నాది ఇది ఈ వేలో మాత్రం అంటే మీరు అన్నట్టు నాకు జస్ట్ ఎన్విరాన్మెంట్ లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉండదు కదా. సో దీని సైడ్ నుంచి ఇప్పుడు ఇన్ని మార్పులు అయితే ఇప్పుడు మనం ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా మీరు అన్నట్టు చుట్టుపక్కల మనకు రేడియేషన్ ఉంది, థింగ్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే అట్లీస్ట్ వెళ్ళే లోపలికి వెళ్ళే ఇన్పుట్ అన్న బాగుంటే లేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఎన్విరాన్మెంట్ బాగాలేకపోతే నెక్స్ట్ జనరేషన్ ఉన్నా కానీ యూజ్ ఏమి ఉండదు కదా. సో మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అది నీ ఆలోచన బాగుంది కానీ అది ఒక వ్యవస్థకు సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. బట్ ప్రతి ఒక్కరు అంటే ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్కరు ఉన్నారబ్బా. ఇప్పుడు 100 మందిలో ఒక ఎన్విరాన్మెంటలిస్ట్ ఉన్నాడు, ఒక స్పిరిచువల్ పర్సన్ ఉన్నాడు, ఒక తాగుబోతు కూడా ఉన్నాడు, ఒకడు పర్యావరణాన్ని కాపాడదాం అనేవాడు ఉన్నాడు, ఒకడు నేను క్యారీ బ్యాగ్లో వాడితే ఏం చేస్తావు చేసుకున్నాడు ఉన్నాడు, ఒక రోడ్డును క్లీన్ చేద్దాం అంటున్నాడు, ఒక రోడ్డు పక్కన చెత్త వస్తా అంటున్నాడు. సో ఈ 100 మంది నిరంతరం సమాజాన్ని ప్రభావితం చేస్తూనే ఉన్నారు. మనం చేయవలసిందల్లా కాస్త అవేర్నెస్ నింపడం. నేను చెత్త పోయేది నువ్వు చెత్త పోయకు, నేను పొల్యూషన్ క్రియేట్ చేయను నువ్వు పొల్యూషన్ క్రియేట్ చేయకు, మనందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేద్దాం, నువ్వు ప్రకృతి వ్యవసాయం చేయి, నేను ఆవు గోమూత్రం ఇట్లాంటి వాటితో చేస్తాను, నువ్వు కూడా చేసి చూడు. ఇది బలవంతంగా చేయించేది కాదు. ఇది ఎవరెవరైతే బలవంతంగా చేయించాలని ట్రై చేసిరో వాళ్ళంతా అలసిపోయారు. ఇప్పుడు అన్నా హజారా లాంటి వాడు రాలిగావ్ సిద్ధిలో ప్రయోగమే చేసిండు, అది జస్ట్ కొన్ని ఊర్లకు పరిమితం అయిపోయింది అంతే. అది కూడా ఒక కట్టర్ సోచ్ కింద మారిపోయింది. అంటే దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఎన్విరాన్మెంట్. అట్లా ఎప్పుడు నువ్వు ఎంజాయ్ చేయలేవు, ఈగో ఫుల్ఫిల్ అవుతుంది అంతే. ఇప్పుడు మనం చెప్పింది పక్కోడు ఒప్పుకోవాలని అనుకోవడంతోనే నీలో యాక్చువల్గా టెర్రరిజం స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ టెర్రరిజం. నేనే కరెక్ట్ అనుకోవడంతోనే నువ్వు టెర్రరిస్ట్ అవుతున్నావు ఆల్రెడీ. అది వే ఆఫ్ లైఫ్ అంతే, అభిప్రాయం ఏం లేదు. ఉన్నదే హిందూయిజం, ఉన్నదే సనాతన ధర్మం భూమి మీద. ఎందుకంటే మిగతా అన్నిట్లో డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఎక్కడ నువ్వు ఇలానే చేయి లేకపోతే ఓన్లీ ఫైట్ ఫర్ అంటే మన లైఫ్ మొత్తం ఓన్లీ దేవుని కోసం లేకపోతే మన కర్తవ్యం మనం నిర్వర్తించలేము ఖచ్చితంగా. అసలు సనాతన ధర్మం యొక్క కోరే కర్మ సిద్ధాంతం. అంటే మన వరకు మనం చేస్తాం అంతే. ఇప్పుడు కర్మ లేకుండా ధర్మం లేదబ్బా. సో నీ శరీర మనోధర్మాలకి నీవున్న పర్యావరణ పరిస్థితులకు తగ్గట్టు నువ్వు కర్మను ఎంచుకుని జీవితకాలం అది చేయాలి. కర్మశూన్యత మనం సనాతన ధర్మం కాదు. బాధ్యతలను విస్మరించడం సనాతన ధర్మం కాదు. ఎవరెవరైతే బాధ్యతలను విస్మరించి దానికి ఆధ్యాత్మికత అని పేరు పెడుతుందో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. దే ఆర్ మిస్సింగ్ ద బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు లివ్. అంటే నువ్వు సృష్టించే క్రియేట్ చేసే చేయగలిగే అన్నిటిని వదిలేసి దాని ఒక డ్యూటీ లాగా చేస్తున్నారు. అవసరం లేదు. డైలీ కరెక్ట్ చేయడానికి ప్రయత్నించు, అదే అల్టిమేట్గా అక్కడికి వెళ్ళిపోతుంది. అంతే అంతే. అయితే ఒక్కటే ఇక్కడ కర్తాభావం వరకు ఇచ్చారు ఒక ఇంటర్వ్యూ, అందులో మీ ఆన్సర్ చూస్తే అంటే అల్టిమేట్ గా పార్ట్ బ్రేకింగ్ ఉంది అసలు. అందుకోసం నేను ఆ రోజు అక్కడ కూడా ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందో మాట్లాడడానికి, కానీ ఈ రోజు వచ్చిందంటే ఇలాంటి సిచ్యువేషన్ వచ్చి ఉంటారు అని ఒక్కటే అబ్బా. నువ్వు ఏమన్నా కర్త మిగిలిండా నువ్వు సఫర్ అవుతావు. ఇది అల్టిమేట్. నువ్వు కాకుండా వేరే ఉన్నారని నువ్వు అనుకుంటున్నావా, నీకు బాధ తప్పదు. నీ యొక్క లిబరేషన్ పుస్తకం మీద డిపెండ్ అయిందా, నీకు లిబరేషన్ అవ్వదు ఎప్పటికీ. ఎందుకంటే నీకు సంశయం ఎప్పటికి రావదు. ఆ సంశయం క్లియర్ చేసే మనిషి లేడు. ఆ మనిషి నుంచి వచ్చిన సిద్ధాంతం ఉంది, అది సమగ్రంగా లేదు. అందుకని నువ్వు మాటి మాటికి వినాల్సి వస్తుంది, మాటి మాటికి కలవాల్సి వస్తుంది, సంశయం పుడుతూనే ఉంటుంది. సో సంశయం ఎండుగానంత వరకు నీ విముక్తి లేదు.
సో సంశయం పోయిందా నీ మనసులో, అప్పుడు నువ్వు మొట్టమొదటిసారి నీ ఆకాశంలో స్పేస్ చూస్తావు. అంతవరకు నీకు సంశయం ఉంటుంది అంతే. ఆ సంశయాన్ని పట్టుకొని వచ్చిన కథ ఉంటుంది అబ్బా. ఒక వ్యక్తి గుర్రం ఉంటుంది, గుర్రపు బండి. ఆ గుర్రపు బండి పైన ఒక కట్టె కడతాడు, ఆ కట్టెకి గడ్డి పెడతాడు ఇట్లా. సో ఆ గడ్డి కోసం గుర్రం నడుస్తూ ఉంటుంది. ఎప్పుడు గుర్రానికి గడ్డికి ఒక 2 feet గ్యాప్ ఉంటుంది. సో గుర్రం నిర్ణయించుకుంటుంది నా గడ్డి ఇంకా దొరకదని. అప్పుడు ఎప్పుడైతే గుర్రం అట్ట నిర్ణయించుకొని అలసిపోయే సిచ్యువేషన్ ఉందో అతను కట్టి వెనక్కి గుంచుతాడు. అప్పుడు గడ్డి కొంచెం దొరుకుతుంది, నీకు మళ్ళీ ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు ఆశ్రమాలు ఇదే జరుగుతుంది. 100% ఆన్సర్ ఇస్తే నువ్వు ఆశ్రమానికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంకా నువ్వు వెళుతున్నావా, నువ్వు ఇరుక్కున్నావా అని అర్థం. నువ్వు లిబరేట్ అవ్వడానికి పోలే, ఇరుక్కోవడానికి పోయినావు. ఇరుక్కున్నావు, ఘోరంగా ఇరికినావు. ఇంకా నువ్వు అంటే నువ్వు అది ఇప్పుడు బండి మెకానిజం గురించి నీకు రిపేర్ ఉంటే ఇక్కడ కాదు బక్కలింగపల్లి నీకు గురువు దొరుకుతాడు. ఇదంతా సైకలాజికల్ రంగంలో కంటికి కనపడిన విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరు చెప్పింది నమ్మవు. అక్కడ వాళ్ళు సమగ్రంగా చెప్తలేదు. అది ఏ ఆశ్రమమైనా సరే ప్రాబ్లం అక్కడ ఉంది. వాళ్ళ ఉద్దేశం నిన్ను లిబరేట్ చేయడం కాదు, నిన్ను వాలంటరీగా మార్చుకోవడం. దే నీడ్ పీపుల్. అంతంత పెద్ద వ్యవస్థ తయారు చేసుకున్నాక మరి సేవకులు వద్దా? ఇప్పుడు సద్గురు అదే చేస్తున్నాడు, రవిశంకర్ అదే చేస్తున్నాడు, పిరమిడ్ వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు వాలంటీర్ సిస్టమే. ఇస్కాన్ వాళ్ళని నేను అంటే నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు ఇంత కృష్ణుడి గురించి ఇన్ని చెప్తున్నారు, బట్ ఇట్లా చెప్పలేదు. ఎక్కడ నీకు భగవద్గీత నువ్వు ఫస్ట్ కర్తవ్యం చేయి, నీ వరకు నువ్వు చేయి, తర్వాత ఎండవుతుంది అన్నీ వస్తాయి. కానీ అన్ని మానుకొని ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఘోరంగా మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బుక్ ప్రింట్ చేశారు, భగవద్గీత యథాతత్వం. అసలు వాళ్ళు ఎట్లా చెప్తారు యథాతత్వం అని? వాళ్ళు ఎట్లా అథారిటీ? అంటే ఎవరికి వాడు అథారిటీ అయిపోయాడు. ఇప్పుడు ఇంకొకటి, ఎవరికైతే ఎక్కువ మంది ఆదరణ ఉందో, ఎవరికైతే పొలిటికల్ బేస్ సపోర్ట్ ఉందో వాళ్ళంతా కట్టర్గా మారిపోయారు. ఇప్పుడు ఇంతమంది సపోర్ట్ ఉంది, మాది కరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ప్రయత్నం ఇది ఎక్స్పాన్షన్. చైనా చేసేదానికి ఆశ్రమాలు చేసేదానికి ఏ తేడా లేదు. ఎక్స్పాన్షనిజం. ఎక్కువ మందిని పెంచుకోవాలి, ఎక్కువ ఊర్లలో ఉండాలి. ఎక్కువ ఊర్లలో ఉంటే మనకు బలం ఉంటుంది. ఎంతమంది అన్న యూత్ అంతా వదిలేసుకొని అక్కడికి వెళ్తే ఇక్కడ పేరెంట్స్ ఏం కావాలని ఆయన డాక్యుమెంటరీ చూసిన యూట్యూబ్లో ఎంతమంది పేరెంట్స్ కేసేసారు ఆయన మీద. మా పిల్లలు వెళ్ళిపోయి అక్కడే ఉండి వీళ్ళకు వ్యవస్థ లేదు, ఏం లేదు. ఆయన అంటే ఇప్పుడు ఒకటి పర్పస్ కోసం నువ్వు వర్క్ చేస్తున్నావు, నువ్వు జస్ట్ టూల్ అవుతున్నావు, వాలంటీర్గా మారిపోతున్నావు అని తెలిసే స్థితిలో లోపే నీకు డెత్ వస్తే చచ్చిపోతావు. నీకు ఏ లిబరేషన్ ఉండదు. నేను చెప్తున్నా, జీవితకాలం నువ్వు సంశయంలోనే మరణిస్తావు. ఇది ఎలా ఉందంటే, ఒక వ్యక్తి ఇలా చెప్పాడంట, నేను 25 ఏళ్ళుగా సైకిల్ నేర్చుకుంటున్నాను. అసలు ఆ ఊర్లో ఎవరు సైకిల్ తెలియదు అనుకో, వాడిని అప్రిషియేట్ చేస్తారు. గ్రేట్, 25 ఏళ్ళు నేర్చుకుంటుంది. ఆ ఊర్లో అందరికి సైకిల్ వస్తుంటారు. 3 రోజులు నేర్చుకోవాల్సింది 25 రోజులు ఎందుకు 25 ఏళ్ళు ఎందుకు పట్టింది? నీకు ఎవడో తప్పు నేర్పిస్తున్నాడు. సో ఇప్పుడు ఎవరెవరైతే కంటిన్యూస్గా ఒక ఆధ్యాత్మిక ఆశ్రమానికి వెళ్తున్నారో దే హ్యావ్ బీన్ మిస్లెడ్. కరెక్ట్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు కదా. ఇది ప్రాక్టీస్ చేసేది కాదు, లైఫ్ ఏం ప్రాక్టీస్ చేస్తుంది. ఇప్పుడు ఒక విమానం నేర్చుకోవడమే 6 నెలల్లో పూర్తవుతుంది కోర్స్. అంత కాంప్లెక్స్ మెకానిజం. జీవితానికి సంబంధించిన ఏమర్థం చేసుకుని ఇంత ప్రాక్టీస్ అవసరం అంటే వాట్ ఈస్ ఇట్? ఇప్పుడు నేను ఒక్క మాట చెప్తా. సరే, ఇప్పుడు ఒక చిన్న విషయం అడగండి. నేను ఆత్మని అన్నటువంటి భావాన్ని ప్రాక్టికల్ గా రావడానికి ఎంత టైం అవుతుంది? ఇప్పుడే, ఈ క్షణమే. సో అది తెలుసుకోవడానికి ప్రూఫ్ ఏముండదు. ఇప్పుడు కర్తాభావం. ఇప్పుడు నేను ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తా. సరే, ఆ స్థితి అంటే ఇప్పుడు చాలా చిన్నవాడు. ఇప్పుడు వివేకానంద కూడా వచ్చేసి నువ్వెవ్వరు అన్నాడు అంతే, నేను ఆత్మని. ఓకే, విషయం చెప్పినంత మాత్రం అయినట్టు కాదు. ఆ సాధన కోసం టైం పడుతుంది కదా. ఇప్పుడు మీకు చాలా సహజం సార్ అవ్వడం. మీకు నేను జవాబు ఏమిటి? నీలో నేను చేస్తున్నా అన్న భావన, నీలో వేరే వ్యక్తి ఉన్నాడన్న భావన. అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పింది ఇప్పుడు ఆ స్థితి అనుభూతి అయ్యేదానికి అంటే టైం సాధన, డెడికేషన్ ఇవన్నీ చేసేసరికి టైం పడుతూ ఉంటుంది. రమణ మహర్షి గారికి ఇప్పుడు అన్ని లేదు. రమణ మహర్షి ఎప్పుడు సాధన చేసినా అని చెప్పలేదు, అసలు చెప్పలేదు. అంటే చాలా తప్పుడు వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒకసారి అడిగితే 12 ఏళ్ళు మీరు కఠోర సాధన చేశారు కదా అంటే, ఆ సమయం చూస్తే మీకు ఏమనిపిస్తుంది ఒకడే అడిగాను. చాలా సిగ్గు అనిపించింది అని అడిగాను. సో తెలియక చేస్తున్నాం సాధన. ఇప్పుడు ఉదాహరణకి దీనికి లాక్ ఉంది లేదా నట్టు ఉంది,
ఇప్పుడు ఒక కోతికి ఇచ్చామని 100 years పట్టొచ్చు. ఎక్కువ సాధన చేసినట్టు కాదు, అది తెలియక సాధన చేసినట్టు. అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, నీకు రైట్ ప్రాక్టీస్ అవసరమా, ప్రాక్టీస్ అవసరమా? రైట్ నిన్ను తొందరగా లిబరేట్ చేసేది రైట్ ప్రాక్టీస్ అబ్బా. అంటే నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నేను డ్రైవింగ్ నేర్పిస్తున్నా, తొందరగా నేర్పించేవాడు నిజమైన గురువు. గురువు నిన్ను తొందరగా విముక్తి చేస్తేనే షూర్ గురువు. కానీ మన ఎఫర్ట్స్ పెట్టడాన్ని బట్టి దీనికి ఎఫర్ట్ ఎందుకు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది ఇప్పుడు నేను 6 pack తెచ్చుకోవాలంటే ఎఫర్ట్ కావాలి. టు అండర్స్టాండ్ లైఫ్ వై యు నీడ్ ఎఫర్ట్. అంటే ఎట్లా ప్రాక్టికల్? ఇప్పుడు నేను ఆత్మని తెలుసుకున్నా సార్, ఇది కంప్లీట్ గా ప్రాక్టికల్ లోకి తీసుకురావడానికి ప్రతి క్షణం నేను ఆత్మ నిన్ను నువ్వు ఎట్ట ట్రీట్ చేసుకుంటున్నావు అందరిని అట్టే ట్రీట్ చేయి. అదే సార్, అదంతా ఇప్పుడు మీరు అన్నంత ఈజీ ఎక్కడి నుంచి అయితే. ఇందులో ఈజీయే ఉందబ్బా. దానికి అడ్డొస్తున్నది ఎవరు? నువ్వు కదా. ఇప్పుడు దానికి అడ్డొస్తున్నది నువ్వే, అవునా కదా? ఇప్పుడు ఆత్మ అడ్డొస్తలేదు, అవగాహన అడ్డొస్తలేదు, నువ్వు అడ్డొస్తున్నావు. ఇప్పుడు సాధన లేకుండా ఇది సాధన వల్ల రాదు. ఎందుకంటే నేను నీకు ఒక చిన్న విషయం చెప్తాను. అంటే మీరు సైకాలజీని కొంచెం అర్థం చేసుకుంటే నేను చెప్పేది అర్థం కావచ్చు, లేదా గాలికి వెళ్ళిపోని పర్వాలేదు. ప్రాక్టీస్ వచ్చిందా డిగ్రీస్ వస్తాయి ఖచ్చితంగా. ఎక్కువ ప్రాక్టీసు, తక్కువ ప్రాక్టీసు, సీరియస్ ప్రాక్టీషనరు, మోర్ ప్రాక్టీసు, సరైన ప్రాక్టీస్ ఇవన్నీ వస్తాయి. తక్షణంలోనే విజయం ఉంది ఇక్కడ. ప్రాక్టీస్ లో ఉన్నవా నువ్వు కాలంలో ఇరుక్కుపోతావు. ఇప్పుడు నేను తెలుసుకున్న క్షణంలోనే ఆ స్థితిలో ఉండలేకపోయాను కదా. నువ్వు ఉండలేకపోవడం ఉండడం కాదు, నీ ఆత్మస్థితికి అడ్డొస్తున్న అంశాలు ఏంటో చెప్పు నాకు. ఇప్పుడు నీ 25 ఏళ్ళ అనుభవాన్ని మొత్తం ఒక గంట సేపట్లో చెప్పు, లేదా హాఫ్ అన్ అవర్లో చెప్పు, 5 నిమిషాలు చెప్పు. నీకు అడ్డొస్తున్న అంశాలు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి అక్కడ పోవాలనుకుంటున్నా, నాకు అడ్డొచ్చేది ఏమిటో తెలిస్తే నేను ఎట్లా పోవాలో తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పినా నాకేం అడ్డొచ్చినాయో నేను తీసేసిన వాటిని. నీవు నేను భేదం తీసేసిన, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం తీసేసిన, ఎవరిని నా మనసులో మోయను. నాకు ఎవరి మీద ఏ వైఖరి లేదు. నా దగ్గర ఉన్నది ఎవరైనా నాకు ఇవ్వాలనిపిస్తే నిర్ద్వంద్వంగా ఇస్తాను తప్ప జీవితంలో వాళ్ళ నుంచి ఏం ఆశించాను. ఇవన్నీ నాకు అడ్డు వచ్చినాయి, నేను ఒక్క రోజులో తీసేసిన వీటిని. 24 hours. 2009 November 14 ఐ డిసైడెడ్, ఏది ఉండే అది నేను నన్ను ఎలా చూసుకుంటున్నానో సమస్త ప్రజానీకాన్ని, సమస్త ప్రాణకోటిని అట్లే చూస్తా. ఇన్ వన్ డే. దీనికి సాధన ఎందుకు అసలు? అంటే ఇంత చేసిన భేదభావం ఉందంటే ఇదేం సాధన? ఇంత చేసిన భేదభావం ఉంది, ఇంత చేసిన అర్థం కావట్లేదు అంటే సాధనలో తప్పు ఉందా లేదా? ఏదన్నా ఒకటి సత్యం అవ్వాలి ఇక్కడ. సాధన చేస్తున్నావు కానీ సాధనలో ఏదో రాంగ్ అప్రోచ్ ఉంది, అందుకని ఆలస్యం అవుతుంది. సంశయం ఇంకా సజీవంగా ఉంది, నువ్వు నేను భేదం మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్లో ఎంప్లాయ్ అవ్వాలంటే వాడి ఒక సూపర్ఫిషియల్ ఒక సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆత్మజ్ఞానం ఎటువంటిది? అసలు వేరే వాడే లేడబ్బా, మిగిలింది ఉన్నది అదొక్కటే. అదే సార్, ప్రాక్టికల్లో అది ఎట్లా పాసిబుల్ అనేది ఇప్పుడు నీ ఆచరణలోనే పాసిబుల్ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ కుటుంబం ఉంది కదా, దీని నుంచి ఇప్పుడు అందరూ అదే పొరపాటు. ఎవరెవరికి నీ సహాయం ఉందో వాళ్ళందరికి నీ సహాయం అందజేయి. కుటుంబం ఎక్కడిది? కుటుంబం బ్యారియర్ ఎట్లయితుంది? ఇక్కడ నువ్వు ఎవరిని తీసేయడం లేదు, ఎవరిని ఎలిమినేట్ చేస్తలేవు, ఎవరిని ఎత్తికి పెట్టుకోవట్లే. ఇప్పుడు ఈ క్షణం నా ఎదురు ఇతను ఉన్నాడు, ఇతను నా కుటుంబమే కాదని ఎట్లా ప్రూవ్ చేయి? అంటే అతను నా కుటుంబం ఎట్లా కాదు అతన్ని చెప్పుకొని. సూపర్ఫిషియల్ ఆన్సర్ ఏంది? మా ఇంట్లో పుట్టలేదు అంతేనా? అంతకు మించిన వేరే ఆన్సర్ ఏమనుందా? ఈ ఊర్లో పుట్టలేదు, ఊరంతా కుటుంబం కాదు, వసుదైక కుటుంబం అని చెప్పేది మీరే. కుటుంబం అట్లా అంటాను సార్. ఇప్పుడు ఎందుకు అనిపిస్తలేదు? ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నా కుటుంబమే. అంతే అంతే. ఆత్మిక పరిభాషలో కాదు, నేను ప్రాక్టికల్ పరిభాషలో చెప్తున్నా. మీరు నిజంగా నాతో ఉండండి, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇదేమి ఫిలాసఫికల్ చెప్పట్లే. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ నాతో పాటు వస్తే బోడంతమంది నాతో పాటు తింటారు, లేస్తారు, పడుకుంటారు. ఎవరు ఏమిటో కూడా తెలియదు నాకు. నువ్వు ఆశ్చర్యపోతావు, నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్లో చేయబెట్టి డబ్బులు వాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఎప్పుడు క్వశ్చన్ చేయను, ఎందుకంటే నాలో భాగం అని తెలిసిన తర్వాత నువ్వు సంశయం ఎట్లా వస్తుంది? అదే సార్, అది ప్రాక్టికల్ గా ఎట్లా ఇప్పుడే అంటాను సార్, అది మీకు సాధ్యమైంది. ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నీకు. అంటే నిజంగా మనం అర్థం చేసుకోవాలంటే పెద్ద విషయం కాదు ఇది, డిస్కస్ చేయాలంటే చాలా పెద్ద విషయం.
సో మనం అర్థం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఈయన మీ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అన్నాడు, ఎవరో ఇట్లా ఇదే భావనతో మిగతా వాళ్ళు వచ్చేసి ఇప్పుడు ఏదో తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అనిపిస్తుంది విచక్షణ ఉంది మనిషికి, ప్రతి ప్రాణికి విచక్షణ ఉంది. ఎవ్వరు అట్లా బుల్డోజ్ చేయరు, ఎవరైనా దొంగతనం చేయొచ్చు తెలియక, వాడికి అవసరమే. ఇప్పుడు నేనైతే నా జీవితాన్ని ఓపెన్ చేసి అదే సార్, అది ఆ లెవెల్. ఇప్పుడు మేము చెప్తున్నా మీరు అన్న లెవెల్ ఎక్సలెంట్, కానీ ఆ లెవెల్ ఇది అత్యంత ఈజీ అంటుంది నేను చెప్పేది. ఆ లెవెల్ సాధనే రావాలి, సాధనతో సంబంధం. అది ప్రాక్టికల్ గా అనుభూతి అవ్వాల్సిందే సార్. అది అనుభూతి అయినాక దానికి అడ్డం వచ్చే అంశాలు, ఇప్పుడు అడ్డం వచ్చే అంశాలు చూడండి ఏమున్నాయి అవి తీసే. మరి ఇప్పుడు నువ్వు కార్లో పోతున్నావు, చెట్టు అడ్డం పడ్డది, నువ్వు చెట్టు తీయకుండా డిస్కస్ చేస్తా అంటే ఎట్లా అంటుంది? నువ్వు ఫస్ట్ దిగు, కారు అడ్డు వచ్చేది పక్కకు జరుపు. నేను చెప్తున్నా, నీవు నేననే భేదము అడ్డు ఆత్మజ్ఞానానికి, సంశయం అడ్డు ఆత్మజ్ఞానానికి, ఫలితం ఆశించి పని చేయడం ఆత్మజ్ఞానానికి అడ్డు. నువ్వు చిన్న పనన్నా చేయి, ఫలితం ఎక్స్పెక్ట్ చేసినావు, యు ఆర్ డూమ్డ్. నువ్వు 50 ఏళ్ళు సాధన చేస్తే ఏమి, 1,00,000 ఏళ్ళు సాధన చేస్తే ఏమి, అది ఇర్రెలవెంట్. అది రెండోది, అసలు సమయాతీతమే ఆత్మజ్ఞానము. నువ్వు సమయం ఎట్లా కౌంట్ చేస్తావు? నిద్ర వంటిది అది. నువ్వు ఎప్పుడైనా చెప్తావు 8 గంటలు నిద్రపోయినా, నిద్ర బాబోయినా చెప్తావు అంతే. ఎవరు టైం చూసుకోడు. సో స్పిరిచువాలిటీకి అసలు టైంకి సంబంధమే లేదు. నువ్వు ఎంతసేపు చేసినావు ఇంపార్టెంట్ కాదు, ఎంత సాధన, విషయం అర్థమైందా లేదా అది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రాక్టికల్ ఒకటి చెప్తా. ఆత్మను అర్థం చేసుకోవాలంటే బేసిక్ లెవెల్లో ఆకలి ఉందబ్బా. నీ ఆకలి నా ఆకలి ఒకటేనా? స్వభావం వేరే వేరేనా? అదన్న చెప్పుకొని. స్వభావం ఒకటి. తద్వారా ఎవరు ఆకలైనా నువ్వు భోజనం పెట్టు. తద్వారా ఆత్మజ్ఞానం యొక్క ఒక దశ అది. అందుకే అన్ని ఆశ్రమాల్లో భోజనానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. కులమతాలకు అతీతంగా ఆకలి అడ్రస్ చేయబడుతుంది. రమణ మహర్షి లాంటి వాడు కుక్క వచ్చినా, పిల్లి వచ్చినా, పాము వచ్చినా భోజనం పెట్టి తిన్నాడు వాటితో పాటు. సో ఆకలి నాదెంతనో పిల్లిదంత. ఈరోజు మధ్యాహ్నం సీను తీసుకొచ్చి దానికి పెట్టాడు. ఆత్మజ్ఞానం చేస్తా, అది జీవితకాలం చేస్తూ డొక్కా సీతం అవుతావు, నువ్వు ఆత్మజ్ఞానం అవుతావు. ఇది ఒక పద్ధతి. ఇది అందరికీ అందుబాటులో ఉన్న దగ్గర దారి. నువ్వు నీ కులాన్ని పట్టించుకోకు, ఈయన మతాన్ని పట్టించుకోకు, ఒక్కటే ఆయన ఆకలిని పట్టించుకో. ఆకలి అయితే భోజనం పెట్టు. ఈ ప్రపంచంలో ఎవరు ఆకలితున్నా భోజనం తీర్చు. అసలు నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో నీకు తెలియదు. నువ్వు ఇంతకుముందు అన్నవే సమస్త ప్రకృతి నీకు సాయం చేస్తుంది. నా లక్ష్యం ఒకటేసారి, ఎవరు ఆకలితో ఉన్నా భోజనం పెడతాను. నీకు ఎంతమంది సాయం చేస్తారో చూడేస్తారు. నీకు అందులో డిస్క్రిమినేషన్ లేదు. సో ఆత్మజ్ఞానం యొక్క మూల స్థితిలో డిస్క్రిమినేషన్ లేదు, నువ్వు నేననే తేడా లేదు. సో ఆకలిలో అది పోతుంది. ఇది అత్యంత తేలిగ్గా ఆత్మజ్ఞానం అర్థం చేసుకుని పుస్తకాలకు అతీతమైన వ్యాఖ్య ఇది. ఇప్పుడు ఇంతమంది ఆత్మజ్ఞానులు ఉన్నారు. నువ్వు భోజనం పెట్టినప్పుడు ఎవరికి భోజనం పెడుతున్నావు, కులమతాలు చూసినావా? నువ్వు 50 ఏళ్ళు ధ్యానం చేసిన వేస్ట్. అది నీకాండే పెట్టుకో. ఇంకా అటువంటి ఆత్మజ్ఞానం మాకొద్దు. ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎవరి కులమతాలు చూడలేదు, డిస్క్రిమినేషన్ చూడలేదు, వాడు ఆకలి అయితే పెట్టాడు చూడు, వాడికి అర్థమైంది విషయం. రెండవది, ఇంకొక దగ్గర దారి ఏమిటి? నువ్వు ఏదన్నా పని చేస్తున్నప్పుడు అన్కండిషనల్ గా చేయగలుగుతున్నావు లేదా చెక్ చేసుకో. ఇక్కడే సార్ ధైర్యం కావాల్సింది. అవసరం లేదు, ఇది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు ఆత్మ ధైర్యం. ఇప్పుడు మీరు ఎవరికైనా నీళ్ళు ఇస్తావు. ఇప్పుడు మీరు ఉన్నారు చూసారా, ఎవరైనా రండి అండి నా దగ్గరికి వచ్చారు, భోజనం పెడుతున్నాను, నేను తిండి పెడుతున్నాను అన్నారు చూసారా, అన్కండిషనల్ గా మీరు ఆలోచించారు కాబట్టి ఆలోచన 2009 ఎండ్ అయిపోయింది. అది ఐఎమ్ నాట్ థింకింగ్ అబౌట్ లైఫ్ నౌ, ఐఎమ్ లివింగ్. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వస్తే ఎప్పుడన్నా డ్రైవింగ్ చేస్తే ఆలోచిస్తావు ఎట్లా నడపాలని? నిజంగా వస్తే ఆలోచన ఉండదు. అసలు ఆలోచన ఉందా? నిజంగా రాలేదు. ఆలోచన ఉందంటే నీకు విషయం అర్థం కాలేదు. ఏది నీకు తెలుసో పరిపూర్ణంగా దాని పట్ల ఆలోచన ఖచ్చితంగా ఎండ్ అవుతుంది. ఇది రాసి పెట్టుకోండి. నీవెవరో నీకు తెలిస్తే నీవెవరన్నా ఆలోచన పోతుంది. సో నీవెవరన్నా తెలియాలి, వేరే వాడన్నా లేకుండా పోవాలి. ఈ 2 మార్గాలు, ఇంకా వేరే దారి లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా నా స్థితి, నేను జస్ట్ మూల స్థితులను చూస్తే తప్ప ఆడవ కూడా చూడండి. ఇంకోటి, నేను ఎవరి నుంచి ఏం ఆశించను. నా శరీర మనోధర్మాలతో ఏం చేయొచ్చు అది పరిపూర్ణంగా చేస్తాను అంతే. అంటే నేను ఈవెన్ రెస్పెక్ట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను ఎవరి నుంచి, జీరో. ఇప్పుడు నన్ను నువ్వు ద్వేషించినవా, అది నీ స్థితి. నేను ద్వేషించాను, నా స్థితి అది కాదు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడుతున్నా, నువ్వు దొంగచాటికిన్నావా, నీ స్థితి అది, నా స్థితి అది కాదు.
2019 లో ఉండదు. Maybe దానికి 9 కొంచెం ఏదో 9 కు ముందు ఏదో అంతకుముందు క్వశ్చనింగ్ ఉన్నది. ఇప్పుడు నా ఫ్రెండ్, ఇప్పుడు నేను 2014 తర్వాత కంప్లీట్ సైలెంట్ అయింది. 2009 నుంచి 14 వరకు నేను ఎన్ని డిబేట్స్ లో పాల్గొన్నా, ఎంత అరిచినా, ఎంత గొడవ పెట్టినా, ఎంత మార్చడానికి ట్రై చేసినా ఇదిగా నాకు తర్వాత అర్థమైంది, అసలు ఇది వేరే వాడికి చెప్పేది కానీ కాదు ఇది. సో ఆత్మజ్ఞానానికి ఆచరణ మార్గం తప్ప డిస్కషన్ కాదు. నీ ఆచరణలో తెలుస్తుందబ్బా నువ్వెవడో. నువ్వు బాసిం పట్టేసుకుని పిట్ట కథలు మస్తు చెప్తావు, కానీ నువ్వు ఒక్క అడిగేసి తెలుస్తుంది నువ్వెవడో. ఇప్పుడు మా సార్ దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, మా సార్ దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది. అసలు ఎంత గొప్ప చెప్తుందంటే, నేను అసలు చిన్నప్పుడు వైలిన్ భలే వాయించేదాన్ని. నేను 10th వరకు కూడా ఐ యూస్ టు ప్లే వర్ణం సైదాన్ని. మా సార్ ఒక పావు గంట చూసి తను వాయించే వైలిన్ తీసి ఒక్కసారి వైలిన్ పట్టుకో అన్నాడు. ఆమె ఆ అమ్మాయిని అంటే నేను నా కళ్ళతో చూసిన ఒక ఇన్సిడెంట్. ఆ అమ్మాయి ఇట్లా పట్టుకున్న తర్వాత వైలిన్ ఇచ్చాను అంతే. నీకు వైలిన్ రాదమ్మాయి, అబద్ధం చెప్పక. నీ 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 భావభంగిమలో తెలిసిపోతుంది అసలు. దానికి గంటలు గంటలు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. నా దృష్టిలో జీవితం ఎవరికి అర్థమైంది తెలుసుకోవచ్చు అంటే వాడి ఆచరణలో తెలుస్తుంది. వాడెవడు, వాడి మనసు ఏమిటి, వాడి కులమత వ్యత్యాసాలు ఉన్నాయా, వాడి నియాన భేదాలు ఉన్నాయా, వాడికి భయాలు ఉన్నాయా, వాడి సంశయంలో వాడు సేవ చేస్తున్నాడా, భయంలో సేవ చేస్తున్నాడా, పదవి కోసం చేస్తున్నాడా, ఎక్స్పెక్ట్, అవన్నీ తెలిసిపోతాయి. నువ్వు నీళ్ళు ఇష్టం తెలిసిపోతుంది, అంతే గుర్తుపట్టవచ్చు. నీకు డ్రైవింగ్ వస్తే డ్రైవింగ్ వచ్చినా నువ్వు గుర్తుపడతావు. నాకు వైలిన్ వచ్చు కాబట్టి వైలిన్ వాయిస్తే 30 seconds చెప్తా వాడికి ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్క నోటు చూసి చెప్తా నేను. సో నా కంక్లూజన్ ఏంటంటే, ఎక్కువ సాధన చేయడం అనేది తెలియకనే, సరైన సమాచారం రాక మనం ఎక్కువ సాధన చేయవలసి వస్తుంది. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ సరైన వ్యక్తి చెప్తే తొందరగా వచ్చేయాలి విషయం. సాధన యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటంటే సాధన విముక్తే. అంతే అంతే సార్. చేసేవాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మైండ్లో ఫిక్స్ అయిన తర్వాత అది ఒక ప్రాపంచిక ప్రారంభంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు కొనసాగిస్తారు. అంటే మనం డిస్కస్ చేసినా ఎవరికేం అర్థం కాదు. కానీ ఎక్కువ సాధన ఉందా, నీకు తప్పుడు సమాచారం వచ్చిందని అర్థం, లేదా సమగ్ర సమాచారం రాలేదు. ఇప్పుడు ఈరోజు పొద్దున్నే జరిగింది. చేస్తున్నప్పుడు ఏం సామాను తెలియట్లేదు కాబట్టి ఒక్కొక్కసారి చెప్తే ఎన్నోసార్లు షాపుకు పోయినాం. ఒక్కసారి చెప్తే ఒక్కసారి పోతే అయిపోతుంది అంతే. కానీ 20 సార్లు పోయినాం నేను స్వామి. చక్కెర కావాలంటే ఒకసారి, ఊదిబత్తీలు కావాలంటే ఒకసారి, కందిపప్పు కావాలంటే ఒకసారి. అట్లా కాకుండా ఇక్కడ ఉన్న అందరిని అడిగినా అసలు ఏం కావాలంటే ఎవరు తెలియదు. దట్ ఇస్ ద ప్రాబ్లం. తద్వారా ఏ కోపం లేదు. ఒకవేళ నేనే దీన్ని ఆర్గనైజ్ చేసింటే నేను ఫస్ట్ ఏం కావాలో నిర్ణయించిన తర్వాతనే ఆ పని ఒకటి అప్పచెప్తుంటే, నీవెవరో దాన్ని బట్టి నీ పని ఉంటుంది. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, నాకున్న ధర్మ సందేహం ఇది. ఆత్మజ్ఞానం అనేది సాధించే ప్రక్రియనా? ఏమిటది? ఈ సాధన యొక్క చివరి మజిలీలో ఏమిటి నువ్వు ఇచ్చే స్టేట్మెంట్? నేను సాధించానంటావా, నేను అర్థం చేసుకున్నానంటావా? వాట్ ఈజ్ ఇట్? ఏమిటది? దీని లాజికల్ కంక్లూజన్ ఏమిటి అసలు? నేను అడగలేదు, ఇతన్ని అడుగుతున్నా. అది అనుభవం ద్వారా ఆచరణలో అనుభూతి చెందినటువంటి ఆచరణ ఎక్కడుంది? ఆచరణ ఎక్కడుందండి? ఎక్కడ లేదే లేదు ఆచరణ, జీరో. ఆచరణ ఉండాల్సింది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో, ఇప్పుడు మీరు చెప్పే దాంట్లో ఆచరణ లేదు అసలు. ఇప్పుడు తినడం ఆచరణ కాదు, ఎలా తినడం అనేది ఆచరణ కాదు. నువ్వు ఉల్లిపాయ తింటావా లేకపోతే అది డజంట్ మ్యాటర్. వాటి రిజల్ట్లో నీ ప్రవర్తన ఎట్టుందనేది నేను చూస్తున్నా. ఇప్పుడు సాత్విక ఆహారం తిన్నంత మాత్రాన సాత్వికుడు కాదని నాకు రుజువు అయిపోయింది. ఎందుకంటే మైండ్ అనే రెలుములో సాత్వికత ఆహారం వల్ల రాదు. అవును సార్. ఫిజికల్ రియాలిటీలో సాత్వికత వస్తుంది. నువ్వు రోజు వెజిటబుల్స్ తింటే నీ బాడీ స్మూత్ అయితే, చర్మం కాంతివంతంగా మారుతుంది. మైండ్ కి రాదు. మైండ్ లో ఉన్న కుట్రలకి కుతంత్రాలకి ఉల్లిపాయకి ఏ సంబంధం లేదు. అదే అడుగుతున్నా, ఎట్లా వస్తుంది అది చెప్పు నాకు. అది పెద్ద అబద్ధం. అది అసలు మైండ్ కి అసలు ఆహారానికి ఏ సంబంధం లేదు. పోనీ ప్రభావితం చేస్తుంది, చేయదు.
చెయ్యదు. నాన్ వెజ్ ఇప్పుడు నేను అంటే ఒక స్టేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్ వెజ్ ఒక మాట, ముస్లిమ్స్ నాన్ వెజ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ కాదు. 100% నేను అంటే ప్రభావితం చేస్తుంది, కమ్యూనిటీ ప్రభావితం చేస్తుంది. నేను ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫుడ్ కాదు, అలాంటి మనుషులు. మాంసం ఇంద్రియాలను ప్రభావితం చేసి ఉత్తేజితం చేస్తుంది. నేనే ఒప్పుకుంటున్నా ప్రభావితం చేస్తుంది. ఆలోచన ఎట్లా ప్రభావితం చేస్తుంది అంటున్నా. ఇప్పుడు మాంసం తింటే నీ కంటి చూపు దెబ్బతింటదా, వినికిడి దెబ్బతింటదా, స్పర్శ దెబ్బ, మనసులో చెడు అనేది వికారం అనేది వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను నీకు, నువ్వు సరైన వాతావరణంలో ఉంటే, నువ్వు సరైన వాటికి నీ ఇంద్రియాలను ఎక్స్పోజ్ చేస్తే, నువ్వు గడ్డి తిను, మాంసం తిను, ఏం తిను, కుచ్చు ఫరక్నే పడతా. పోనీ నువ్వు చాలా సాత్వికంగానే ఉండు, మంచి ఆహారమే తిను, కానీ నువ్వు టెర్రరిస్ట్లతో ఉట్టినా బయటనా ఉందనుకో, యూ మే గెట్ ఇన్ఫ్లుయెన్స్. అది ఇది రెండు ఉంటాయి. ఒకటి మనం ఎవరితో ఉంటున్నామనే ఆ సాంగత్యం, రెండోది తీసుకునే ఆహారం. ఒప్పుకుంటున్నా నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ నాన్ వెజ్ యార్, నేను దాన్ని సపోర్ట్ చేస్తలేను. నిరంతరం అదే తింటూ ఉంటే అది అటువంటి చూస్తే నీకు కొంత ఇన్ఫ్లుయెన్స్ కలగవచ్చు. ఇప్పుడు అంతెందుకు, ఇప్పుడు ఒక బుచ్చర్ ఉంటాడు, వాడు కట్టర్ ఉంటాడు అనుకుంటున్నారా మీరు? ఎప్పుడన్నా కలిసి మాట్లాడారా? ఎవరితో సార్? కట్టికతనితోనా? కట్టరేమి ఉండడు, ఆయన వృత్తి ధర్మం అయిపోయింది. దట్ ఇస్ ద ఆన్సర్ కదా. ఏ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. చాలా మంచిగా ఇన్ఫ్లుయెన్స్, ఇప్పుడు నేను చెప్తున్నా ఇన్ఫ్లుయెన్స్ అని నువ్వు తీసుకునేంత వరకు ఉండదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నువ్వు తల కింద తపస్సు చేసినా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు, ఎందుకంటే నాకు ఆసక్తే లేదు. ఆసక్తి లేని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు? అంతే అంతే. నేను ఇంకొక చిన్న ప్రశ్న అడుగుతా. ఇంతమంది కాటుక పెట్టుకుంటున్నారు, ఎప్పుడన్నా లేదా ఐబ్రోస్ దిద్దుకుంటున్నారు, నీకు అనిపించిందా దిద్దుకోవాలని? ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ కాలే? ఆసక్తి మనసులో, నీకు అవసరమే లేదు అసలు. చూసినంత మాత్రం నువ్వేం ఇన్ఫ్లుయెన్స్ కావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలని ఉంటేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతావు, అంతే. అది క్లియర్. నేను మిస్ అయినా అంటే నేనే ఎగ్జాంపుల్, నేను సాత్వికంగా తింటా, నేను సాత్వికంగా ఉంటా అంటే నాకు అనిపించింది. తెలుసు నాకు. ఒక టైం నేను ఇప్పుడు నేను ఇచ్చే ఏ స్టేట్మెంట్ ఊరికే ఊసుకులు కబుర్లు చెప్తలేను. అయితే ఏంటి మరి అంటే మీరన్నా ఓకే బాడీ సాత్వికంగా అవుతుందేమో, బట్ ఆలోచనలో సాత్వికత లేకపోతే బాడీ ఎక్కడ? నీ ఎక్స్పెక్టేషన్ వల్ల నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు అబ్బా. ఇప్పుడు నీకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, నువ్వు ఏం తిని ఏమి కాదు అసలు. నీ కోపం రాదు, ఎవరి మీద ద్వేషం. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఒక వ్యక్తి ఇట్లా ఉండాలని. నీ సిద్ధాంతపు చట్రంలో వేరే వాడిని చూసినందుకు నీకు కోపం వస్తుంది. నీ ఎక్స్పెక్టేషన్ కాదు ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎవరి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను, నాకు కోపమే రాదు. నేను కోపం నటిస్తే అవసరం కోసం, అంతే, పని అవుతుంది కాబట్టి. అలాంటి కోపం రాని వ్యక్తి మీద కూడా, అలాంటి కోపం రాని వ్యక్తి పైన కూడా ఆ తీసుకునే మాంసాహారం, తమ రాక్షస ఆహారము ప్రభావం ఎఫెక్ట్ చూపించదంటారా? ఏమి చూపదు అసలు. నేను ఒక మాట చెప్పాను, తినేవాడి కంటే తినని వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అసలు. సార్ అదొకటి అంటే ఆలోచననే నీవు అంత ఘోరంగా ఇంపాక్ట్ అయ్యి. అంతెందుకు, నిన్న నా బిడ్డ సునీత, నేను పాము అంటే భయపడుతుంది అసలు. పాము రాలేదు, ఇంకా పాము అక్కడ లేదు. పాముకు సంబంధించిన ధారణ ఉంది కదా. నేను తర్వాత చిన్న ఎక్కడెక్కడ పాము అని వాడుతున్నానో అక్కడ పాము అని వాడకుండా టమాటా అని వాడతా అన్న. నేను టమాటాను వాడితే హాయిగా తినేసింది. బేసికల్గా నేను పాము అనే చెప్తున్నా. సో ఇది ధారణల యొక్క ఆట నడుస్తుంది. నువ్వు ఒకటి ముందు నిర్ణయించుకున్నావు ఇది ఇదని, దానికి అగెనెస్ట్ గా జరిగితే కోపం వస్తుంది, దానికి ఫేవర్ గా జరిగితే నువ్వు థ్రిల్ అవుతున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు అప్రిషియేట్ చేస్తున్నావు. ఉండదు. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఉందా, ధ్యానం ఉన్నట్ట? ఎక్స్పెక్టేషన్ ఉంటే ధ్యానం ఉండదు. అయిపోయాయి కదా. నువ్వు 50 ఏళ్ళు ధ్యానం చేసిన ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏమైనా ఉపయోగమా? అయిపోయింది. పరచింతన ఉంటే ధ్యానం ఉన్నట్ట? అస్సలే. ఇంకా అయిపోయింది. ఇప్పుడు 50 ఏళ్ళు, ఇప్పుడు సీనే ఉన్నాడు, ఎవరన్నా 50 ఏళ్ళు ధ్యానం చేశారు, కుచ్చు ఫరకనే పడతా. నువ్వు వేరే వాళ్ళ గురించి చింతన ఉందా? అయిపోయింది. నేను చెప్తున్నా, ఓ కూరగాయలు ఆమె ఉంది, ఆమె కూరగాయలు కోసుకొచ్చుకుంటే అమ్ముతుంది, ఏ పరచింతన లేదు, ఆమె యోగి కదా. అంతే పక్క. ఇది ఇంత కాంప్లికేట్ ఏమి లేదు, చేసిరు కాంప్లికేట్. ఇప్పుడు ఇంత ఆశ్రమాలు కట్టుకొని జనాలు లేకపోతే విలవిలపోతాయి అవి. అందుకని జనాల్ని నిరంతరం ఉంచుకోవడానికి చాలా పెద్ద ప్రాపగండ నడుస్తుంది. ఇదే పని అసలు. లోపట మార్కెటింగ్ తప్ప ఏమీ లేదు. ఒక కాన్వెంట్ స్కూల్కి ఆశ్రమానికి ఏమైనా తేడా ఉంది అసలు? అసలు ఇండివిజువాలిటీ ఎక్కడుంది స్వామి? అసలు మనిషిని ఒక సహజంగా బతికే స్థితి నుంచి మార్చి ఒక సిద్ధాంతాన్ని ఇచ్చి అట్లా బతకమని చెప్పి అదే సత్యం అని చెప్పినప్పుడు, ఒకటి మీరు చెప్పినట్టు
సరే మీకు వచ్చినంత స్థితి ఒకటే లెవెల్లో ఒకటే రోజు నా స్థితి కోడికి అవైలబుల్ ఉంది, జింకకి అవైలబుల్ ఉంది, అందరికి. సాధారణమైన వ్యక్తులకు ఇప్పుడు నా స్థితి ప్రకృతి స్థితి అంటే ఇప్పుడు నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు 3-4 సార్లు సహజమైంది. కాదు నేను చిన్న మాట అడుగుతా, దానికి జవాబు ఇచ్చిన తర్వాత నేను మౌనంగా ఉంటా. నీకు 5 ఏళ్ల వయసు వచ్చే వరకు నేనున్న స్థితిలోనే నువ్వు ఉన్నావు. అవును, నేను కొత్త స్థితిలో ఏమి తెచ్చిపెట్టుకోలే. నేను బాల్యంలో ఏ స్థితులు ఉన్నాయో తిరిగి నేను వాటిని గుర్తించి అలా జీవిస్తున్నాను. కానీ మేము ఇప్పుడు మిగతా చాలా మంది ఏంటంటే వాటిలో జీవించలేక ఇవన్నీ అట్టు పెట్టుకున్నవి వదలలేక టైం ప్రాసెస్ కోసం ఉంటుంది కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అక్కడనే కాలేజ్ లో చదువుకుంటే అయిపోతుంది, వాడు కాలేజ్ లో చదువుతలేడు కాబట్టి వానికి హోమ్ ట్యూషన్ పెడుతున్నాడు, 10 సంవత్సరాలు చదివిస్తున్నాడు. నేను మళ్ళీ చెప్తా, ఒక 4-5 ఏళ్ల వయసులో నువ్వు 4-5 ఏళ్ల వయసులో నువ్వు సంపూర్ణ ఆనందంగా ఉన్నావా లేదా? ఉన్నాము. 4-5 ఏళ్ళ తెలియనప్పుడు ఉన్నాను. ఊహ తెలిసినప్పుడు, ఊహ తెలిసిన తర్వాత కూడా, ఊహ తెలిసినాక చిన్నపిల్లలు ఇక్కడ పొద్దున్నే 2-3 కనిపించారు, స్వాలేదు పరాలేదు. అట్లుంటే మంచిది. ఆ స్థితికి రావడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు కాదు చైల్డిష్నెస్ వేరే, వాళ్ళకి తెలియక అట్లా ఉంటున్నారు. తర్వాత ప్రపంచం బారిన పడి నీవు నేను, నా వస్తువు నీ వస్తువు, ఈ వచ్చింది. ఇప్పుడు వీటన్నిటి వల్ల ఇన్నేళ్లు గడిచిపోయిన తర్వాత ఈ జీవితం బాగలేదని తిరిగి యూ వాంట్ మళ్ళీ ఏకాత్మ భావాన్ని అనుభవించాలనుకుంటున్నావు. అనుకుంటున్నావు కానీ ఒకటేసారి అంటు పెట్టుకునే వదలలేవు కదా. ఎవరు పట్టుకుంటారబ్బా నువ్వు? అదే సార్, ఎవరు పట్టుకునేది ఎవరైనా సార్ మనమే సార్. ఇంకా పట్టుకునేది మనమే. వదిలే టైం ఉంటుంది ఏమన్నా? ఎందుకుండదు? నరకం కనబడుతుంటే దానివల్ల ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఇక్కడ 5 మంది ఉన్నాం అంతే, నా దగ్గరికి ఎవరు వచ్చినా అడుగుతా ఈ ప్రశ్న. ఇప్పుడు ఈ రోజు పొద్దున్న సాయంత్రం వరకు అది సీన గాని, నువ్వు గాని, నేను గాని, మీరు గాని, ఎవరైనా ఫిజికల్ గా ఏమైనా పట్టుకుని ఉన్నావా? ఎందుకు పట్టుకోవట్లేదు చెప్పండి? శరీర ధర్మానికి అగెనిస్ట్ పట్టుకోవడం. దండలు వేసుకుంటున్నారు, అది తగిలియడం, అది పట్టుకోవడం ఎప్పుడు లేదు. బ్రాస్లెట్ తగిలిస్తాం, గాజులు తగిలిస్తాం, చొక్కా తగిలిస్తాం, పట్టుకోవడం లేదు. సో మనసుతో కూడా పట్టుకోకుండా ఉంటే నీకు విషయం అర్థం. అంతే సార్. సో పట్టుకోవడం ప్రకృతిలో లేదబ్బా. అంతే లేదు. అంతే పట్టుకుంటే ఇప్పుడు ఇది పట్టుకొని ఉంటేది. అంతే అంతే. పట్టుకున్నంత సేపు నా మనసు సజీవంగా ఉంచుడు. అంతే. వదిలే, నేను వదిలేసిన అవసరం చాలా పట్టుకుంటున్నా, మళ్ళీ ఎంబడే పక్కన పెడుతున్నా తప్ప పొద్దుస్తమానం మోస్తలేను. ఎవరిని మనిషిని మోస్తలేను, సిద్ధాంతాన్ని మోస్తలేను, ఆ తర్వాత వస్తువుల్ని మోస్తలేను. హ్యాపీనెస్ ఉంటుంది. నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నా, హ్యాపీనెస్ హైయెస్ట్ ఉండదు, తక్కువ ఉండదు. అంటే ప్రకృతి స్థితులన్నీ ఎప్పుడు ఈక్వలిబ్రియంలో ఉంటాయి. నేను చిన్న ప్రశ్న అడుగుతా, ఎక్కువ ఆరోగ్యము తక్కువ ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుంది. అయితే బట్ అదే ఇప్పుడు సరే ఆ బాల్య దశ నుంచి మేబీ 20 yearsకి వస్తాం, యంగెస్ట్ వస్తాం, తర్వాత ఇప్పుడు మ్యారేజ్ తీసుకొని కుటుంబ వ్యవస్థలోకి వెళ్తాం. మీకు సేమ్ అదే ఆ ఏజ్లో ఉన్నది, అప్పుడున్న మనకు ఏం పట్టుకోలేని నేచర్ అన్నది నువ్వు ఈ ఇయర్ వరకు మ్యారేజ్ వ్యవస్థలోకి వచ్చినాక కూడా అలా పట్టుకోలేకుండా ఉండలేం కదా. ఉండు, సత్యం చెప్పు, నువ్వు సత్యం చెప్పు. అసలు నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏమిటి, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎంత చేస్తావు, నువ్వేది చెప్పు, నువ్వు ఫ్రీ అయిపోతావు. అసలు కుటుంబ సభ్యులకు సత్యం చెప్పు, నీవెవరో. నేను 3,000 సంపాదిస్తాను, అంతకంటే ఎక్కువ సంపాదించలేను, నేను సినిమాలకు సత్యం చెప్పు. సత్యం వల్ల గొడవ గాని అబద్ధం చెప్పేందుకు తలకనుపులు. ఇప్పుడు నేను సత్యం చెప్పేస్తే మా ఇంట్లో నేను ఇలాగే ఉంటాను, నేను ఒక కుటుంబ సభ్యుడిగా మీకు కావలసిన ఫుడ్, బ్రెడ్, బటర్ నేను చూస్తాను, కానీ నేను అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్ళాను, అమెరికా తీసుకెళ్ళాను, నా వల్ల కాదు. తర్వాత మా కళ్ళ ముందు మైతులు ఉంది, నేను బంగారం నువ్వు అడిగితే ఇప్పిస్తానేమో, కానీ నా దగ్గర అయితే డబ్బులు లేవు, అర్థం చేసుకో. బంగారానికి ఆనందానికి సంబంధం ఉందంటే తీసుకో, బంగారానికి ఆనందానికి సంబంధం లేదంటే ఓకే. లేదా బంగారం వల్ల నీకు ఈగో ఫుల్ఫిల్ అవుతుందో తీసుకో, నాకైతే ఏమొద్దు. ఇక ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు చూసారా, నేను ట్రుత్ చెప్తున్నా. ఇగో నేను తిప్పించుకున్నా పర్వాలేదు అన్న, అర్థం కాదు. నేను చెప్పలేదు, నేను చెప్పేది అదే అన్న. కాదన్నా, ఫుల్ డిఫరెంట్. నేను ఆధ్యాత్మికంగా ఎక్కడికి వెళ్ళట్లు అనుకోవట్లేదు. నేను చెప్పలేమన్నా, కర్తవ్యాన్ని 100% చేయాలనుకుంటున్నాను. నా డౌట్ అది యాక్చువల్లీ కరెక్ట్. నేను ఇంకొక మంచి మాట చెప్పనా అంటే, ఆలోచించండి.
ఏదైతే నీ ఒక్కడి పరిధిలో ఉందో అది మాత్రమే 100% జరుగుతుంది. ఏదైతే నీకు వేరే సంబంధం ఉందో 50% ఏదైతే మనందరి మధ్యలో ఉందో అది 20% మీరు ఉన్నారు. నేను ఇట్లనే ఉంటానంటే రేపు ఇప్పుడు మీకు వచ్చిన వైఫ్, రేపు ఇచ్చిన అబ్బాయి మీ మీద నేను ఈ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చినా కదా, మీరు ఇలా ఉంటానంటే ఎలా ఆడాలని అంటారు. అలానే ఉన్నామన్నావు అనుకో. చివరి ఒక ప్రశ్న ఇస్తా, మీ పేరు మర్చిపోయాను నేను. రాజశేఖర్. అసలు ఈ యొక్క ఆధ్యాత్మికత యొక్క పరమ లక్ష్యం ఏమిటి అసలు? ఎన్ని సంవత్సరాలు అనేది చెప్పకు నాకు. అంటే ఇప్పుడు నేను అంటే ఆహారం యొక్క పరమ లక్ష్యం శరీర ధర్మంలో రోగం లేకుండా ఉంచుకోవడం. ఆధ్యాత్మికత సినిమాకి వెళ్ళే పరమ లక్ష్యం నేను ఎంటర్టైన్ అవ్వడం. ఆధ్యాత్మికత ఏ సంస్థ ఇర్రెలెవెంట్. వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? సమభావన సార్ మొత్తం. దానికి సాధన ఎందుకు సార్? ఇప్పుడు అబ్సల్యూట్లీ అవసరం లేదు. అదే సార్, ఇప్పుడు ఆ సాధన ఒక నిరాకారి స్టేజ్ ను పొందుకోవడానికి సాధన అవసరం. అది ఎవరో చెప్తే నువ్వు అనుకుంటుంది. ఇప్పుడు నిద్రలో నీకు ఏ ఆకారం ఉంది? పోనీ ఇప్పుడు నువ్వు నిరాకారివే, లేకుండా ఉన్నాం కాబట్టి నిన్న ఉన్న సీను ఈరోజు లేడు, మారింది కొంచెం. సో నిరాకార స్థితే కొనసాగుతుంది. ఎగ్జాక్ట్ ఆకారం అంటే కుర్చీలాగా ఉంటుంది, అది ఎప్పటికి మారదు. సో యు ఆర్ చేంజింగ్ నిరంతరం. మానసికంగాను మారుతున్నావు. ఆ తర్వాత ఇంకొకటి, ఒక ఆకారం నిరాకారం ఎట్లా చూస్తుంది? ఫిలసాఫికల్ గా డిస్కస్ చేయడం వేరే. నేను అడుగుతున్నది ఇవన్నీ కాదు. చర్మ లక్ష్యం సమభావన అయితే దానికి సాధన ఎందుకు? ఇప్పుడు నువ్వు నేను సమానం అవునా కదా? అంటే సార్ అది ఇంతవరకు అలా అయితే ఓకే, సాధన ఎండ్ అయిపోవాలంటుంది నేను. కానీ అది కంటిన్యూషన్ చేయాలి. అదే అంటే ఎంత సాధన చేస్తే స్థితి వస్తుంది. పరమాత్మని ఈక్వల్ గా సమానంగా అది రావాలి సార్. ఒప్పుకుంటున్నా. దానికి అడ్డొస్తున్నది ఏమిటి అసలు అది చెప్పు. మన యొక్క దేహం, మనం పట్టుకున్న బంధనాలు ఇవే, మనం పట్టుకున్నవి కావాలని మనం కట్టుకున్నవి, మన యొక్క దేహము, మన బంధనాలు, మన యొక్క అది ఎట్లా పోతుంది? ఇప్పుడు దేహాభిమానం పోవాలంటే ఏం చేయాలి? ఆ పరమాత్మని గుర్తించి ఆ భగవంతుని ప్రాక్టికల్ లో తెలుసుకొని తనని నిరాకారి స్టేజ్ లో. నాకు అర్థమైంది. ఫిలసాఫికల్ గా నాకు తెలుసు నువ్వు చెప్పేది, నేను చదివిన పుస్తకాలు. నేను అడుగుతున్న ప్రశ్న ఎప్పుడైనా చెప్పే జవాబు. దేహాభిమానం పోవాలంటే ఏం చేయాలి? కర్తవ్యాన్ని పట్టుకోండి. కర్తవ్యం అదే నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు కర్మలు చేయాలి. ఈ బండి రిపేర్ చేయాలంటే బ్రదర్ ఒక మాట, ఈ బండి రిపేర్ చేయాలంటే ఏం చేయాలి? బండిని అడ్రస్ చేయాలి కదా, వేరే చెప్పకూడదు. దేహాభిమానం పోవాలంటే ఏం చేయాలి? దేహాభిమానం పోవాలంటే ఆత్మాభిమానంతో 100% ఫుల్ఫిల్ అయిపోవాలి. ఆ పరమాత్ముని, భగవంతుణ్ణి ప్రాక్టికల్లో తెలుసుకొని అతన్ని యాద్ చేస్తూ, స్మృతి చేస్తూ అతని సమానంగా నిరాకారి స్టేజ్ ను పొందుకోవాలి. అప్పుడే దేహాభిమానం అనేది 100%. అది ఎప్పటికి వస్తుంది? 100% శూన్యం అయిపోతుంది. అది ఈ దేహం ఉన్నప్పుడు రాదు. మనం వేదానికి ఏమైతుందో మనకేం తెలుసు? ఎప్పటికి వస్తుంది అది? దానికి ప్రాసెస్ ఏమైనా ఉందా? అంటే 20% తెలిసింది, 40% తెలిసింది, 80% కాబట్టి ఇంకొక కపుల్ ఆఫ్ మంత్స్ లో లేదా కపుల్ ఆఫ్ ఇయర్స్ లో వస్తుందని తెలుస్తుందా? లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ తెలుస్తుందా? లేకపోతే అది తెలిసినట్టు వేరే వాళ్ళు చెప్తారా? నీకు ఎట్లా తెలుస్తుంది? అది మన కర్మల్లోనే తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు దేహాభిమానం లేదని ఎట్లా తెలుస్తుంది? ఎగ్జాంపుల్ ఎట్లా తెలుస్తుంది సార్? ఇప్పుడు మీరు చెప్పారు కదా, అన్నిటిని సమభావనతో చూడగలిగే స్థితి వస్తుంది. ఇప్పుడు ఈ రోజు పొద్దున మనం మంతని టెంపుల్ పోయినాం కదా, అక్కడ చంద్రశేఖర స్వామి అని ఒక ఆయన కలిశాడు. ఎక్సలెంట్ మాట్లాడిండు. అసలు అంటే మాట్లాడిన మాటలు కొన్ని క్లియర్గా ఉన్నాయి. అసలు మైత్రి థ్రిల్ అయిపోయింది. ఇది కదా లైఫ్ అంటే భలే క్లియర్గా ఉంది అన్నది. ఆయన ఒక మాట చెప్పాడు, నా కాలుకి దెబ్బ తాకిందయ్యా, అందరూ కట్టుకోమన్నారు, కానీ నేనేం చేసినా నాకు కాలు నాకుంది, అది కాలుని చూసుకుంటుంది, నేను పక్కకుండి చూసినా అన్నాడు. సో వారం రోజులు కాలు ఏం చేస్తుందో చూసినా నాకేం బాధ కలగలేదు. దేహాభిమానం లేని స్థితి అది. దానికి సాధన ఎందుకు? ఇప్పుడు నీది కాదని. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఈ బ్యాగ్ ఎవరిది? అది సహజంగానే అతనిలో ఉంది. కాదు, ఈ బ్యాగ్ ఎవరిది అని తెలుసుకోవాలి. నీది కాదని తెలుసుకోవడానికి. ఇప్పుడు అన్నయ్యదే కానీ నేను దాన్ని అభిమానిస్తాను అంటవా? దీనికి సాధన అవసరం లేదు. అట్లా నీ దేహం నీది కాదనుకో, మళ్ళీ అయిపోయింది కదా. ఒక చిన్న టెస్ట్ చెప్తా, మీరు ఎవరన్నా చేసి చూసుకోవచ్చు. నెక్స్ట్
నెక్స్ట్ జ్వరం వచ్చినప్పుడు ఊరికే బాడినట్ల మూలకు పడేసి చూడండి, అంటే ప్రాక్టికల్ గా తెలుస్తుంది నువ్వు దేహానివా కాదా అని. షూర్ సార్, చెప్తున్నాను కదా, అది సాధనతో సాధ్యం. అది అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఆన్సర్ అల్టిమేటా లేకపోతే ఊరికి ఏదో ఒకటి చెప్పిపోతున్నారు నాకు? అంటే సమత్వము సమభావననే ఆధ్యాత్మికత యొక్క అంతే సార్, అంతిమంలో అదే ఇప్పుడు చెప్పేది. అది మీరు చెప్పిన విషయాలన్నీ నిజంగా అలా వస్తే ప్రాక్టికల్ గా పర్ఫెక్ట్ ఇంతకి దాంట్లో అంతగా అద్భుతం. కానీ అది రాకనే దానికోసమే సాధన. అది ఇంత టైం ఎందుకు పడుతుందంటే పట్టుకునేది మనం రైట్ ప్రాక్టీస్ చేస్తే తొందర వచ్చేదేమో. అదే కానీ దానికి సమాజం అని, ఇప్పుడు వీళ్ళని, నాదని, నీదని, వీటి వల్ల ఉండేది. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మా కుటుంబం. ఇంకో చిన్న ప్రశ్న అడుగుతా, ఆన్సర్ ఇచ్చిపో. మనం చేసేది రైట్ ప్రాక్టీస్ ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఈ స్థితికి తగినటువంటి ఇవన్నీ కనబడతా ఉంటాయి. రైట్ ప్రాక్టీస్ ఎట్లా? ఇప్పుడు ఉదాహరణ సైకిల్ దొక్కుతున్నా, రైట్ ప్రాక్టీస్ ఎట్లా తెలుస్తుంది అంటే 4 రోజుల్లో నా కాళ్ళు అన్నిటి నుంచి పక్కకి జరిగి నేను సైకిల్ దొక్కుతా. తక్కువ సమయంలో అర్థం చేసుకునే ప్రక్రియనే రైట్ ప్రాక్టీస్. ఇదొక సూత్రం. ఇప్పుడు దేహాభిమానం పోవాలని 50 ఏళ్ళు అయితే ఆయన అభిమానం పోలేదు అనుకో, నీకు ఎవరు రాంగ్ చెప్పారు దాని గురించి. అంటే ఈయన సాధన చేయకపోతే నేను దేహాభిమానాన్ని పోగొడతా 3 days లో. ఎనీబడి అంటే ప్రాక్టికల్ గా నేను నీకు చూపించగలను. దేహాభిమానం లేదు, దేహం ఉంది, నీవున్నావు, అభిమానం లేదు. దేహాభిమానం లేకపోవడానికి భగవంతుణ్ణి ప్రాక్టికల్ లో గుర్తించడం 100% అని అనుకుంటే 100% అవసరం అని అనుకుంటే నువ్వు దాన్ని డిలే చేస్తావు. ఇంకా పరమాత్ముని ప్రాక్టికల్ లో తెలుసుకోకుండా దేహాభిమానాన్ని డిలీట్ చేసి అలా అనుకోవడమే అడ్డంకి నీకు. ఇప్పుడు డిలీట్ చేసుకోవడం అసంభవం. ఒప్పుకుంటున్నా స్వామి, నువ్వు అలా అనుకుంటే ఇంకా నీకు అదే మార్గం. ఇంక ఇప్పుడు అట్లా అనుకోవడం కాదు, జెన్యూన్ గానే అది కదా. ఇప్పుడు ఇతనికి కాదే, నాకు కాదే, ఆయనకు కాదే, అది నీకు జెన్యూన్. ఇతనికి కూడా అయింది అది. ఆయన చెప్పమను. అదే ఇప్పుడు దేహాభిమానం ఉందా మీకు? దేహం ఉందా, దేహాభిమానం ఉందా? నిజం చెప్పండి, తెలుస్తుందేమో సార్. అంటే నేనైతే ఉండొద్దని అనుకుంటాను, కానీ కర్మల్లో చేసే దగ్గరికి ఏదైనా విషయం వస్తే దేహాభిమానం అంటే ఏమిటి అసలు? వాట్ ఈస్ ఇట్? కెన్ యు డిఫైన్ ఇట్? నువ్వేనా చెప్పు. దేహాభిమానం అంటే ఏమిటి అసలు? కేవలం స్వార్థపూరితంగా మన దేహం కోసమే కావాలన్నటువంటి ఆలోచనతో ఉండడం. ఏదైనా దేహం అనేటువంటి ఈ అటాచ్మెంట్ లో, ఈ ఫీలింగ్ లో ఉండి మనం జీవించడం. అలాగే ఈ దేహంతో దాని వల్ల వచ్చే నష్టం ఏమిటి అసలు? ఇప్పుడు దేహాభిమానం వల్ల వచ్చే నష్టం ఏమిటి? దేహాభిమానం వల్ల అశాంతి, దుఃఖము, బాధలు, కష్టాలు వస్తాయి. ఎట్లా? ఆత్మాభిమానం వల్ల సుఖము, శాంతి. దేహాభిమానం వల్ల ఎట్లా కష్టం వచ్చింది? ఏదన్నా ప్రాక్టికల్ గా చెప్పు, నీకు వచ్చిన కష్టం దేహాభిమానం వల్ల. ఏ విధంగా అంటే దేహాభిమానం వల్ల మానవుల లోపల పంచవికారాలు పుడతాయి. ఇప్పుడు ఈ దేహాన్ని కాపాడుకోవాలన్నటువంటి తత్వంలో మనం భద్రపరుచుకునేటువంటి ఇవన్నీ కూడా ఒక రకంగా అదే కదా సార్. ఇంత అంటే ఒక దానికి ఎంత కేర్ తీసుకోవాలి అంత కేర్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ తీసుకుంటున్నారా? ఇప్పుడు తీసుకుంటే కేరే అదే కదా అనేసి తీసుకోకండి. దేహాభిమానం అవును, తీసుకోవద్దు. అంతే. అదే ఇప్పుడు తీసుకోవద్దు అట్లా కాదు. ఇప్పుడు తెలిసినప్పుడు ఎందుకు తీసుకోవడం? తెలుసా తెలియదు అదనే చెప్పండి పోనీ. ఇప్పుడు నేను అంటున్నా అట్లాగా సీను. లాస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎప్పుడన్నా గిన్నె తోమినవా సీను, తెల్లగా అయినప్పుడు తెలిసి ఆపుతోలే తోమడం, అట్లా ఆపాలి ఎక్కడో చోట సాధన. అదే సార్. ఇప్పుడు ఎట్లా అంటే నాకు ఇంకా తెలుస్తలేదు తెల్లగా అయిందా లేదా అని తోముతుంది. గిన్నె మాయమైతే, సబ్బు మాయమైతే, పీచు మాయమైతే. అంటే ఇట్లనే సార్ చిన్నప్పుడు ఆధ్యాత్మికలో చెప్పే కథ. వాడు ఏంటంటే వైరాగ్యం వచ్చేసింది, నాకు దేహాభిమానం లేదు, ఏది అవసరం లేదని అన్ని వదిలిపెట్టుకుని వెళ్తున్నాడు. మధ్యలో దాహం వేస్తుంది, ఓకే దాహం తాగాడు. ఆ దాహం తాగినాక ఏమో మధ్యలో వెళ్ళినాక మళ్ళీ ఇక్కడ దాహం అవుతుందో అనేసి అబ్బాకిని పట్టుకుని రాజ్యాన్ని వదిలేసి, ఇవన్నీ కథలు ఉన్నాయి. రాజ్యాన్ని వదిలేసాడు. మళ్ళీ అక్కడ దేహాభిమానం చూడండి, చిన్న బకెట్ పట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ దేహాభిమానం కిందికి రావు. ఓకే, నా అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు స్వాభావికమైన దేహాభిమానాలు అందరికీ ఉంటాయి. నేను దేహాభిమానం అంటే ఏమిటంటే, ఇప్పుడు నేను నీ శరీరాన్ని చూసి కించపరిచాను, నువ్వు హర్ట్ అవుతావా? అది చెప్పండి మీరు. నేను సీను, నువ్వు కోతిలాగా ఉన్నావన్నా, డూ యూ గెట్ హర్ట్? అంటే నేను అవ్వను, నువ్వు అవుతావా? నేను అవ్వను. నీ వైఖరి ఎట్లుంటది? ఎగ్జాంపుల్, నీ శరీరం మీద నేను నీళ్లు పోసాను, అది మీ అభిప్రాయం. రియాక్షన్ అవుతా అంటారు మీరు.
ఆ రియాక్షన్ కాదు, నీకేమైనా కోపం వస్తుందా లేకపోతే నీ వైఖరి ఏమిటి? అంటే స్పెషల్ గా నన్నే అంటున్నారు లేదంటే జనరల్ నిన్నే అడుగుతున్నా. నేను దాన్ని సహజంగా తీసుకుంటాను. అందరం పోదాం ఇంకా చాలు డిస్కషన్. అయ్యో సరే మళ్ళీ కలుసుకుందాం, సిటీకి వచ్చినప్పుడు అయినా కలు. అక్కడ అంటే గురుకులం స్కూల్ ఒకటి స్టార్ట్ అయింది, అది చెప్పారు. అవును మీరు అన్న చూసిన పిల్లల్ని అంటే సార్ ఇంకా మన లైఫ్ నా లైఫ్ వదిలేస్తుంది, నాకు అంత అవసరం లేదు. ఈ పిల్లల్ని ఏదైతే మీరు అన్నారు చూసారా, అంటే 5 years ఏజ్లో ఎట్లా పెరుగుతున్నారో వాళ్ళని 12 years 15 years వరకు అలానే పెంచాలన్న కాన్సెప్ట్ స్కూల్స్. అంటే పట్టి కూర్చోబెట్టి ఇదే చదవాలని కాకుండా ఒకటే మాట చేసే వాళ్ళది చేయని అంతే. అంటే చేస్తుంటే మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఎవాల్వ్ అవుతున్న మైండ్ ని కండిషన్స్ మీరు చేశారనుకో, ది బికమ్ కటర్. అది క్లియర్ అనమాట. ఇప్పుడు ఇస్లాం లో జరిగేది అవుతారు. అంటే నీ మైండ్ రిజిడ్ గా మారిపోతుంది, నీలో సంవేదనశీలత పోతుంది. అట్లా తెలిసిన 4 విషయాలు పట్టుకొని అన్నిటి దాని నుంచి చూస్తానండి. అది వేరే విధంగా ఆలోచించలేదు. చూసేది నాకు ప్రాబ్లం లేదు. నా ప్రాబ్లం ఏమనుకుంటా అంటే ఓన్లీ జస్ట్ నాకు ఒక ఫుడ్ గురించి తప్ప కనీసం దేని ఎన్విరాన్మెంట్ ఫుడ్ గురించి నాకు కనీసం ఇంకా దేని నాకు ఆధ్యాత్మిక లేదు, దేవుడు లేదు. ఫస్ట్ మనం ఏమైనా మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్ళాలన్నది చేస్తున్నాను నేను, నా వర్క్ నేను. బట్ స్టిల్ ఏంటంటే ఇట్లనే వెళ్తే మనం ఎంత చేసినా ఈ వ్యవస్థకు సంబంధించింది మీరు అన్నట్టు. సో వ్యవస్థ కొన్ని విషయాలు కొన్ని నువ్వు ఒంటరి చేస్తావు, కొన్ని కలిసి చేస్తాం, కొన్ని సంఘంతో పని చేస్తాం, కొంత వ్యవస్థ చేయవలసిందే. ఇప్పుడు నువ్వు అంతెందుకు నేను ఒక ఆశ్చర్యపోతే, నేను మా ఊర్లో ఒక కాలనీ అంతా చెట్లు పెడదామని ట్రై చేస్తే నన్ను పెట్టనీయలే. నువ్వే కూడా అన్నా, నువ్వు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని పెట్టు, ఎంఆర్ఓ పర్మిషన్, నువ్వు ఎవడు రాబోయే అన్నా. అసలు నేను ప్రకృతిని ఉద్ధరిద్దాం, నువ్వు అసలు చేయకు, అది ఎంసీహెచ్ పని నువ్వు నేను అసలు థ్రిల్ అయిపోయా. అసలు అరే కరెక్ట్ కదా, నీ ఇంటికాడ పెట్టుకోవచ్చు బాసు, నువ్వు వీధంతా ఎందుకు పెడుతున్నావు? ప్రాక్టికల్ నేను నాకు అనిపించింది అన్న, ఇది సంబంధించిన విషయం నాకు అనిపించింది. బట్ స్టిల్ నేను వదిలేకపోతున్నా. నాకు తెలుసు ఉద్దేశం మంచిదే, రిజల్ట్ ఎట్లయినా ఎంజాయ్ చేయి అనిపిస్తుంది. స్టిల్ నేను ఇప్పుడు మీరు అన్నట్టు నేను ప్రాక్టికల్ ఎంటర్ అయ్యి 3 years అవుతుంది, నేను చేస్తున్నా. నేను రిజల్ట్స్ ఓకే మంచి వచ్చేటో చూస్తున్నా. బట్ ప్రాక్టికల్గా అందరు చేసినా వర్కౌట్ అవ్వదన్న విషయం కూడా నాకు తెలుసు. బట్ స్టిల్ ఏంటంటే వ్యవస్థకు సంబంధించిన విషయమైనా వదిలేస్తే వరెస్ట్ సిచ్యువేషన్లోకి వెళ్తుంది కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే మన అంటే డాక్టర్ లాగా ఉండాలబ్బా, ఆపరేషన్ చేయి, సక్సెస్ అయినా బిర్యానీ తిన్ను, ఇంటికి పోయి ఫెయిల్ అయినా బిర్యానీ తిన్ను. అది అప్పుడే నువ్వు ప్రశాంతంగా పని చేయగలిగేది. నువ్వు దిల్ మీద తీస్తున్నావు అనుకో, నువ్వు ఎక్కుతావు, అది రిజల్ట్ వస్తావు రాదు. చలో శేఖర్ గారు, మేము ఏదైనా అడిగింటే తప్పుగా అనుకో. అదేం లేదు సార్, మంచి భాష, చాలా ఆనందం. నా ఉద్దేశం ఏంటంటే కలిగించలేదు, నాకెవరు ఇబ్బంది కలిగించలేదు. అంటే ఇబ్బంది పడేవాడు పారిపోయినట్టు నా బాడీ. సమయాన్ని మంచి కేటాయించేసి చాలా సంతోషం.